हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा ज्योति रूपा कमला माता जी दंडवत प्रणाम। हरे कृष्ण। సో మనం మంగళాచరణ ప్రేయర్స్ చేసి ఈరోజు క్లాస్ ప్రారంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थे त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तं। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు हरे कृष्णा प्रभु जी प्रणाम आपको। రాధికా మాతాజీ దండవత్ ప్రణామ్. సురేష్ హరే కృష్ణ हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్. సో మనకి న్యూ ఇయర్ టైంలో నేను ట్రావెల్ చేస్తూ ఉండే, సో వేరే క్లాసెస్ కూడా తీసుకుంటుండే అనమాట. సో దానికి మనం ఒక 1 మంత్ బ్రేక్ తీసుకున్నాం. ఆ తర్వాత మధ్యలో ఒక 2 క్లాసులు కాలేదు మనకి. సో ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా చేద్దాము. సో ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా, లేకపోతే భగవద్గీత చదువుదామా? यस प्रभु आई हैव। ఎస్ ఎస్ మాతాజీ, పవిత్ర మాతాజీ. यस प्रभु। प्रभु जी ఇది భక్తికి భక్తియుత సేవకి డిఫరెన్స్ ఏంటి ప్రభు? ఎస్, మంచి ప్రశ్న మాతాజీ. ఒక్క నిమిషం.
భక్తికి భక్తియుత సేవకి డిఫరెన్స్ ఏంటి? యూజువల్గా మనము ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మన తాతలు తండ్రులు నేర్పించిన విధానం కావచ్చు, ప్లస్ మనం ఇతరత్ర ఇళ్లల్లో చూసిన విధంగా యూజువల్గా భక్తి అంటే ఏంటి? దేవుడి పటం పెట్టడము, వెళ్ళి కొద్దిసేపు రోజు పొద్దుగాల స్నానం చేసిన తర్వాత వెళ్ళి దండం పెట్టుకోవడం, మన కోరికలన్నీ చెప్పడం, రావడం, ఇది భక్తి అనుకుంటాం మనం. లేదా ఏదైనా వ్రతం చేసుకుంటాము, ఏదైనా పూజ చేసుకుంటాము, ఇదంతా భక్తి అని మనము ఆ భావనలో ఉంటామన్నమాట. సో శ్రీల ప్రభుపాద ఏమన్నారంటే ఇది భక్తియుత సేవ. సో భక్తి అంటే భగవంతుని మీద భక్తి అంటే ఏంటి? ఆ భక్తి మనం భగవంతుని పట్ల లేదా భగవంతునికి ఇష్టమైన వాళ్ళ పట్ల మనం కొంచెం సేవ అందించాలి. అప్పుడే అది నిజమైన భక్తి. సో భక్తి అంటే భక్తియుత సేవ. భక్తియుత సేవ లేకుండా జస్ట్ నేను ఓన్లీ భక్తి ఉంది, నాకు చాలా భావం ఉంది, నేను దేవుడి దగ్గరికి వెళ్ళగానే నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఇట్లా కొద్దిసేపు ఓకే, ఒక 5 మినిట్స్ అక్కడ ఉంటారు, అవన్నీ చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అన్ని విశుద్ధ కార్యాలు అవి ఇవి చేయడం మొదలు పెడతారు అనమాట. నలుగురిని హింసించడము అట్లా. సో దాన్ని భక్తి అనరు అనమాట. సో అందుకే శ్రీల ప్రభుపాద ఏం చెప్పారు? భక్తియుత సేవ, డివోషనల్ సర్వీస్. మనకి ఇక్కడ ఎవరి మీద ఇట్లా ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? ఉదాహరణకి పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు, వాళ్ళు నైట్ అంతా ఏడుస్తున్నారు, లేదా నైట్ వామిటింగ్ చేసుకున్నారు, డ్రెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు పడుకొని ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏడుస్తుంటారులే, ఇట్లనే వదిలేద్దాంలే అని అట్లా వదిలేరు కదా. వెళ్ళి ఇమ్మీడియట్గా అటెండ్ చేస్తారు. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి వాష్ చేసి కొత్త డ్రెస్ ఏదో ఒకటి వేసి మళ్ళీ కొంచెం ఏదైనా తినబెట్టి మళ్ళీ వాళ్ళు పడుకునేంత వరకు ఉండి మళ్ళీ పడుకుంటారు. ఎందుకని? ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఉంది కాబట్టి మీరు వాళ్ళకి సేవ చేస్తున్నారు. ఆ పిల్లలకి అట్లా సేవ చేస్తున్నారు. దేనికి సేవ చేస్తున్నారు? ప్రేమ ఉంది కనుక. సో భగవంతుని పట్ల మనకు ప్రేమ ఉంటే మనం ఎలా వ్యక్తపరచాలి? మనం కూడా ఏదో ఒక సేవ చేయాలి. అది భక్తియుత సేవ. సేవ ఎలా చేయాలి? 16 రౌండ్లు చాంటింగ్ చేయడం కూడా ఒక సేవనే. టెంపుల్కి వెళ్ళడము, మంగళారతికి వెళ్ళడము, ఏ టైంలోనైనా సరే టెంపుల్కి దర్శనం చేసుకోవడం, పండుగలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళగానే జస్ట్ మనం విజిటర్స్ లాగా కాకుండా ఇన్సైడర్స్ లాగా ఉండాలన్నమాట. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే మనం ఏం చేస్తాం? వాళ్ళందరూ వచ్చినప్పుడు మంచి కుర్చీలలో కూర్చొని ఉంటారు. మనందరం ఏం చేస్తాం? ఏదో ఒకటి సేవ చేస్తూ వాళ్ళకి అందిస్తూ ఉంటాం అన్నమాట. సో అట్లాగే మనం ఇన్సైడర్స్గా ఉండాలి. ఎప్పుడైనా ఇట్లాంటి ఫెస్టివల్స్ ఇట్లాంటి జరిగినప్పుడు టెంపుల్లో మనం ఇన్సైడర్స్, ఇది మన పండగ, భగవంతుడి యొక్క పండుగ, భగవంతుని కోసం ఎంతో మంది వస్తున్నారు. సో వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా సేవ చేయాలి, అట్లా అన్నమాట. సో అది భక్తియుత సేవ. ఓకేనా మాతాజీ? ఏమన్నా ఇంకా ప్రశ్న ఉందా? ఎస్ ప్రభు, అంతే. ఇంకొక ప్రశ్న కూడా ఉంది ప్రభు, అడగచ్చా? ఎస్ మాతాజీ. మీరు చాలా రోజులు అవుతుంది ప్రభు, మాకు ఎన్నో మిస్ అయ్యాం మేము నేను ఇచ్చి. సో ఇంకొకటి ప్రభు, ఈ మనకి భాగవతం నుంచి ప్రభుజీ, ఈ మహామునులు శౌనకాది ముని ఈ సూత గోస్వామికి ప్రశ్నలు అడుగుతారు కదా, దాంట్లో 6వది మన శ్రీకృష్ణ భగవానుడు ఆయన స్వధామమైనటువంటి గోలోక బృందావనం వెళ్ళిన తర్వాత ఈ ధర్మ సూత్రాలన్నీ ఎవరిని ఆశ్రయం తీసుకున్నాయి ప్రభు? అది కొంచెం క్లారిటీగా చెప్పరా? కృష్ణే స్వాధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ కలౌ నష్ట దిశామేష పురాణార్కో దునోదితః. సో కృష్ణ వెళ్ళినప్పుడు ధర్మ జ్ఞాన, కృష్ణే స్వధామోపగతే, ఆయన యొక్క ధామానికి వెళ్ళినప్పుడు ధర్మ జ్ఞానాదిభిః సహ, ధర్మ జ్ఞానం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయాయి. అప్పుడు కలౌ నష్ట దృశామేష, కలౌ నష్ట ఈ కలియుగంలో కలౌ నష్ట దృశామేష పురాణార్కో దునోదితః, ఈ పురాణ రూపకంలో మళ్ళీ భగవంతుడు మనకు ఆవిర్భవించాడు అనమాట. ఇది శ్రీమద్ భాగవతం. సో దీని అర్థం ఏంటంటే, భగవంతుడు తాబేలు రూపకంగా వస్తే కూర్మదేవ్, భగవంతుడు సింహం రూపంలో వస్తే నరసింహదేవ్, ఓకే, భగవంతుడు మానవ రూపంలో వస్తే శ్రీరామచంద్ర, ఒకవేళ భగవంతుడు పుస్తకం రూపంలో వస్తే గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం. సో అప్పుడు
కృష్ణే స్వాదామ భగవంతుడు వెళ్ళినప్పుడు ధర్మ జ్ఞాన వెళ్ళిపోయాయి కాబట్టి మళ్ళీ మనకంతా శాస్త్రం అంతా కూడా ఈ శ్రీమద్ భాగవతంలో ఉంది. భగవంతుడు మళ్ళీ ఈ పుస్తకం రూపంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం భాగవతం చదువుతూ ఉంటే డైరెక్ట్ గా కృష్ణ భగవానుడు మన పక్కన కూర్చొని మనకు చెప్తున్నట్టు. ఇది ఊహాగానం కాదు, ఇది నిజం. ఫస్ట్ స్కాంటోలో శిల ప్రభుపాద్ పర్పోర్ట్లో ఇలా విధంగా రాస్తారనమాట. అదొకటి. రెండోది, మరి మనకి ధర్మశాస్త్రం ఎక్కడా, ధర్మం ఎలా తీసుకోవాలి? ఉమ్? సో దానికి మీకు ఒక శ్లోక ఇస్తాను, దాన్ని చదివి మనం తెలుసుకుందాం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఓకే మాతాజీ, మీరు మీ దగ్గర శ్రీమద్ భాగవతం ఉందా? ఎస్ ప్రభు ఉంది. 6వ స్కందం తీసుకురండి. 6వ స్కందం 3వ చాప్టర్ 19వ శ్లోకం. ఒక్క నిమిషం. ప్రభు 6వ స్కందం 6వ స్కందము 3వ చాప్టర్ 19వ శ్లోకం. 6:3:19. ఎస్ ప్రభు. ఓకే, సో శ్లోక చదువుదాము, దాన్ని మీరు కాల్ అండ్ రిపీట్ చేయండి. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం న వై విదుర్రసయో నాపి దేవా న వై విదుర్షయో నాపి దేవా న సిద్ధముఖ్యా అసురా మనుష్యా న సిద్ధముఖ్యా అసురా మనుష్యా కుతశ్చ విద్యాధరచారణాదయః కుతనో విద్యాధరచారణాదయాః కుతశ్చ విద్యాధరచారణాదయః కుతోను విద్యాధరచారణాదయః. మీనింగ్ చదవండి మాతాజీ. మీనింగ్ ఇవి ధర్మం, నిజమైన ధర్మం అదా ప్రభు? తాత్పర్యం. ధర్మము సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఏర్పరచబడినది. పూర్తిగా సత్వగుణ స్థితులైనప్పటికీ మహోన్నత లోకములకు చెందిన ఋషులు గాని, దేవతలు గాని, సిద్ధలోక ప్రధానులు గాని నిజమైన ధర్మము నెరుగజాలరు. అయినచో అసురులను గూర్చి, సామాన్య మానవులను గూర్చి, విద్యాధర చారణులను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? సో ఇక్కడ ఏమన్నారు మాతాజీ? ధర్మం యొక్క దాన్ని ఎవరు చెప్తారని చెప్పారు? ధర్మము ఫస్ట్ లైన్ చదవండి మళ్ళీ. ధర్మం సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఏర్పడింది ప్రభు. ఎస్. తర్వాత 2వ లైన్ చదవండి. పూర్తిగా సత్వగుణులైనప్పటికీ మహోన్నత లోకములకు చెందిన ఋషులు గాని, దేవతలు గాని, సిద్ధలోక ప్రధానులు గాని నిజమైన ధర్మం ఎరుగజాలరు. అంటే వాళ్ళకి సత్వగుణంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎస్. సో నిజమైన ధర్మము పూర్తిగా సత్వగుణంలో ఉన్నా సరే, ఋషులు కానీ, తర్వాత సిద్ధలోక పురుషులు కానీ, దేవతలు కానీ, సిద్ధలోకంలో ఉన్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద లీడర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా ధర్మం యొక్క పూర్తి అవగాహన ఉండదు. ఓకే, నెక్స్ట్. ఇంకా వాళ్ళకే ఉండదు అంటే అసురులకి, మామూలు జనాలకి, విద్యాధర చారణాలకి, వీళ్ళకి ఉండదు అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఈవెన్ బ్రహ్మలోకం వరకు వెళ్ళినా సరే వాళ్ళందరూ సిద్ధ పురుషులు, రైట్? సత్వగుణంలో ఉన్న సిద్ధ పురుషులు. ఇంకా మనం సత్వగుణంలో లేము యాక్చువల్లీ. సో అట్లాంటిది సత్వగుణంలో ఉన్న సిద్ధ పురుషులకు కూడా ధర్మం గురించి తెలియకపోతే మనకు ఎలా తెలుస్తుంది? ఓన్లీ ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో అందుకే ఇప్పుడు మనం భక్తి ఛానల్లో పెట్టగానే ధర్మం అంటే ఇది, ధర్మం అంటే అది అని చెప్తూ ఉంటే దాన్ని మనం ప్రమాణం తీసుకొని చెప్పాలి.
భగవంతుడు ఏం చెప్పాడు? ఏ భగవంతుడు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవంతుడు. ఓకే. అందులో ఈ దేవత ఇలా చెప్పింది, ఆ దేవుడు ఇలా చెప్పాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈవెన్ దేవతలకు కూడా ధర్మం యొక్క పూర్తి అవగాహన ఉండదు. రైట్? సో, ధర్మం యొక్క పూర్తి అవగాహన వాళ్ళకి లేకపోతే, మనం దేవతలు చెప్పింది ఇలా ఉంది అని తీసుకోలేం. కాబట్టి మనం ధర్మంను యాక్చువల్‌గా తీసుకోవాలంటే ఏం చేయాలి? కృష్ణ భగవానుడు ఏ విధంగా చెప్పాడు, అది యాక్చువల్‌గా ధర్మంగా మనం తీసుకోవాలి. ఓకేనా మాతాజీ? ఎస్ ప్రభు, అర్థమైంది. ఓకే. ఇంకేమైనా థ్యాంక్ ప్రశ్న? యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రభు. ధన్యవాద ప్రణామం మధుగోపాల్ ప్రభు. ప్రభు, కుంతి మహారానికి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు వస్తున్నాడని చెప్పాడు కదా, హ్మ్. మరి అందరి విషయంలో అలా జరుగుతుంది, గుర్తుకొస్తారా? కనీసం గుర్తుకొస్తారా ప్రభు? యెస్. అందరి విషయాల్లో భగవంతుడు హెల్ప్ కష్టాలు చేస్తున్నాడు. కానీ అందరూ కుంతి మహారాణులు కాదు గదా! కాదు ప్రభు, అందుకే ఆ అంటే నేననే అందరికి కష్టాలు వస్తున్నాయి కదా. యెస్. కష్టాలు వచ్చినప్పుడు మరి భగవంతుడు ఎందుకు గుర్తుకు రావట్లేదు? ఐ సీ. సో, కష్టాలొచ్చినప్పుడు భగవంతుడు ఎందుకు గుర్తు రావట్లేడు అంటే, కష్టాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకసలు కష్టాలంటే ఏంటి? సుఖాలంటే ఏంటి? నిజంగా చాలా మందికి తెలీదు. ఓకే. సో, చాలామంది ఏమనుకుంటున్నారంటే, సుఖం అంటే ఏంటి అనుకుంటున్నారంటే చెప్తాను ఈ విధంగా. యూజువల్‌గా మన మన యూ నో వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ ప్రాంతంలో తెలుగు వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఎక్కడైనా సరే కష్టాలంటే ఏంటి? డబ్బు లేకపోవడం కష్టం. హ్మ్. ఇల్లు లేకపోవడం ఒక కష్టం. కారు లేకపోవడం ఒక కష్టం. హ్మ్. సరైన దుస్తులు లేకపోవడం కష్టం. ఇవన్నీ కష్టాలు. అవమానం ఒక కష్టం. హ్మ్. రోగం ఒక కష్టం. సుఖం అంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? ఓకే. ఒక పెద్ద భవనం ఉంది. ఓకే. ఆ భవనం ఉంటే మరి ఆ భవనంలో దొంగలు పడతారు గదా! సో, అయినా గూడా అది సుఖంగా తీసుకుంటారు వాళ్ళు. ఒక కారుంది. వీటన్నిటిని చూసి ఇది సుఖం అని అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ తాత్కాలికం. యెస్. అవి కొంచెం మనకు స్టెబిలిటీ అవి ఇవి ఇవ్వచ్చు. కొద్ది రూపకంగా. ఆ! ఎంత డబ్బున్నా సరే ఆహ్, 42 ఇయర్స్, 45 ఇయర్స్ రాగానే ఓకే. బ్లడ్ టెస్ట్ చేసుకోగానే డాక్టర్ పిలుస్తాడు. పిలిచి కూర్చోబెట్టేసి మీ షుగర్ లెవెల్ ఎక్కువుంది. ఈ రోజు నుంచి మీరు డయాబెటిస్ ఉంది మీకు. మీరు చాలా తక్కువగా తినాలి. అట్లా ఇట్లా అని చెప్పారనుకోండి. ఎంత డబ్బున్నా ఏం లాభం? మామూలుగా వాళ్ళు ఇంతకుముందు తినే భోజనం కూడా సరిగ్గా తినలేరు. రైట్? సో, దాంతోటి వాళ్ళకి ఏం సుఖమొస్తుంది? ఓకే. బాగా ధనముంది. అన్ని హంస తూలిక పాన్పులు వేసుకున్నారు. పరుపులు. బ్యాక్ పెయిన్ ఉంది. నెక్ పెయిన్ ఉంది. మెడ నొప్పుంది. వెన్నునొప్పుంది. బెడ్‌లో పడుకోలేరు. రైట్? ఓకే. టీవీ ఉంది. అన్నీ ఉన్నాయి. కంటి చూపు సరిగ్గా లేదు. సో, ఇవి సుఖం అంటే ఇవన్నీ అనుకుంటున్నారనమాట. ఒక అందమైన భార్య, లేకపోతే అందమైన భర్త, లేకపోతే ఒక మంచి భవనము, చాలా డబ్బు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి, తిరగడానికి ఇవన్నీ కావాలని. తిరుగుతూ ఉంటే ఏదో ఒక యాక్సిడెంట్. హ్మ్. సో, ఇట్లా అన్నమాట. సో, బేసికల్లీ అసలు కష్టం ఏంటి? సుఖం ఏంటి? అనేది ఫస్ట్ మనము అదొకటి తెలుసుకోవాలన్నమాట. ఇదంతా ఏంటంటే ఒక సైకిల్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయనో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఈ శీతోష్ణ సుఖదుఃఖ. ఈ సుఖదుఃఖాలంటే ఏంటి? ఒక చలికాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం ఎలా వస్తుందో, సుఖం తర్వాత దుఃఖం గ్యారంటీ వస్తుంది. దుఃఖం తర్వాత సుఖం గ్యారంటీ వస్తుంది. 100% గ్యారంటీ. ఎప్పుడైనా మీరు చిన్నప్పటి నుంచి చలికాలం తర్వాత ఎండాకాలం రావడము, ఆగడం చూసారా మీరు? ఎక్కడ చూడలేదు. ఎప్పుడూ సీజన్స్ మిస్ కాలేదు. సో, అలాగే కృష్ణ ఏమంటున్నాడంటే, సుఖదుఖాలనేది కామన్. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ తెలిసిన వాళ్ళు కష్ట సుఖాలను ఈక్వల్‌గా చూస్తారనమాట. తాం స్థితిక్షస్వ భారత. మనం దాన్ని టాలరేట్ చేసుకోవాలి. దాన్ని మనము టాలరెన్స్ అంటే ఏంటి? ఓర్చుకోవాలి. సుఖాన్ని ఓర్చుకోవాలి, దుఃఖాన్ని ఓర్చుకోవాలి రెండిటిని. హ్మ్. యెస్. సో, కుంతి మహారాణి ఏమని ప్రే చేస్తుంది? ఆమె ఎప్పుడు ప్రే చేస్తుంది ఇలా. కుంతి మహారాణికి ఎన్ని రకాల కష్టాలొచ్చినాయంటే, మహాభారతం మొత్తం ఎపిసోడ్‌లో కుంతి మహారాణి పడినంత కష్టాలు ఇంకెవరు పడలేదు.
పాండవులు చాలా కష్టపడ్డారు. పాండవుల కోసం ఆమె తల్లి, పాండవుల కొడుకులు అంత కష్టపడుతున్నారంటే తల్లికి ఎలా ఉంటుంది? ఆమె కళ్ళ ముందే తన కొడుకైన భీమున్ని విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు. ఇల్లు కాలబెట్టారు. ఆ! వాళ్ళ కోడలైన ద్రౌపదిని వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు సరే ఇవన్నీ పెట్టుకొని ఉంటే ఆహ్, బంజరు భూమి వాళ్ళకిచ్చారు. రాజ్యాన్ని విభజించేసి వాళ్ళ రాజ్యాన్ని చీల్చి వాళ్ళకి బంజరు భూమి ఇచ్చేసి మెయిన్ హస్తినాపురం వీళ్ళుంచుకున్నారు. సరే అని అక్కడ ఇల్లు కట్టుకొని ఇంద్రప్రస్థం అదంతా చేసుకుంటే అక్కడికెళ్ళి మళ్ళీ వచ్చేసిన తర్వాత జూదం ఆడేసి మనను అడవులకు పంపించారు. ఇవన్నీ చూస్తుంటే కుంతి మహారాణికి ఎంత ఎంత దిగులుగా ఉంటుంది. సో, ఇదంతా అయిపోయింది. యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత కుంతి మహారాణి ఇప్పుడేమైంది? ఇప్పుడు కుంతి మహారాణి యొక్క కొడుకైన యుధిష్ఠిర మహారాజు సామ్రాట్ యుధిష్ఠిర్. మొత్తం ప్రపంచానికి ఆయనే అధిపతి. ముల్లోకాలు ఆయన పేరుందిప్పుడు. ఇప్పుడు ఆమె రాజమాత. అంటే ఆమె దగ్గర మొత్తం భూలోకం మొత్తం ఆమె కిందుందిప్పుడు. ఇంకా వాళ్ళకి ఎనిమీస్ కూడా లేరు. అందరూ చనిపోయారు. అప్పుడు ఆమె ఈ శ్లోకం చెప్తుందనమాట. విపదశ్యంతు తాశశ్వ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్స్యాత్ న పునర్భవదర్శనం. సో, నాకు విపత్తులివ్వు కృష్ణ. విపదశ్యంతు. నాకు విపత్తు అంటే ఏంటి? నాకు జ్వరం ఇవ్వు, అనారోగ్యం ఇవ్వు ఇవి కాదు. మనకు జ్వరం రావడం, లేకపోతే ఒకరోజు వామిటింగ్స్ కావడం, ఒకరోజు యూనో ఏదో ఒకటి కోల్డ్ రావడము ఇట్లాంటిది కాదు. ఆమేమో విపత్తు అడుగుతుంది. విపత్తు అంటే ఏంటి? భూకంపం ఒక విపత్తు. వరదలు రావడం ఒక విపత్తు. సుడిగాలి ఒక విపత్తు. ఇది విపత్తులు. విపదశ్యంతు శాశ్వత్. ఇట్లాంటి విపత్తులు రాని కృష్ణ. ఎందుకంటే ఆ విపత్తులో నువ్వెప్పుడైనా మా దగ్గరున్నావు. మాకెప్పుడు ఇటువంటి ఆపదలున్నా సరే కృష్ణ నువ్వు మా దగ్గరున్నావు. ఇప్పుడు అన్ని ఆపదలు పోయాయి కాబట్టి కదా నువ్వు వెళ్ళిపోతున్నావు. అలా అడుగుతుందనమాట. సో, ఆమెకు తెలుసు నిజమైన సుఖం అంటే ఏంటి? నిజమైన సేఫ్టీ అంటే ఏంటి? కృష్ణ మన దగ్గర ఉండడం నిజమైన సేఫ్టీ. సో, అందుకే యాస్ డివోటీస్ మనము కృష్ణ భగవానుని భక్తిలో ఉండి, మనం చాంటింగ్ చేస్తూ ఉంటే మనం విగ్రహ ఆరాధనకు వెళ్ళినప్పుడు ఆ విగ్రహానికి కృష్ణ భగవానుడు స్వయంగా కృష్ణ మనతోని అక్కడ ఉండడం 2 సేమ్. అందుకే దాన్ని అర్చ విగ్రహ అంటారనమాట. భగవంతుడి యొక్క ఫుల్ పొటెన్సీ ఉంటుంది విగ్రహంలో. సో, ఇవన్నీ డివోటీస్ తెలుసు కాబట్టి మనం కృష్ణని ప్రతిరోజు చూస్తున్నాం టెంపుల్‌కెళ్ళినప్పుడెల్లా. కృష్ణ యొక్క లీలలు వింటున్నాం. కృష్ణ భగవానుడికి, కృష్ణ యొక్క నామానికి, ఆయన యొక్క గుణ, ఆయన యొక్క లీల వీటన్నిటికి తేడా ఏమీ లేదనమాట. సో, మనం కృష్ణని ప్రతిరోజు అతని కథ ద్వారా ఇవన్నీ మనం వింటూ ఉన్నాము. ఆయనను చూస్తూ ఉన్నాం. రైట్? సో, అలా ఆహ్, అలా తీసుకోవాలి. అందుకని కుంతి మహారాణి ఆ విధంగా ప్రేయర్ చేస్తుంది. మీ ప్రశ్న ఆన్సర్ అయిందా ప్రభు? ఆర్ స్పెసిఫిక్‌గా ఏమైనా ఉందా ఇంకా? ఎలా ఉంటుందని అడుగుతున్నాను బ్రో. మనం కష్టాలొచ్చినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడా అని. ఐ సీ. సో, మనకు కష్టాలొచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తాడా లేదా? రైట్? సీ సుఖంలో ఉన్నప్పుడు మనం కృష్ణాని సరిగ్గా తలుచుకోకపోతే కష్టంలో ఎలా తలుచుకుంటాం? రైట్? సో, మనము టెస్ట్ ఎలా చేసుకోవాలి అంటే పొద్దుగాల లేవగానే మనం ఫస్ట్ ఎవరిని తలుచుకుంటున్నాం చూడాలి. ఎప్పుడైనా బాగా దెబ్బ తగిలిందనుకోండి మనకి, తల్లడిల్లిపోతాం. అబ్బా! అమ్మ ఇట్లా తల్లిపడిపోతాం. కృష్ణ అంటున్నామా? అబ్బా అంటున్నామా? అమ్మ అంటున్నామా? చూసుకోవాలి. ఆ టైంలో ఎవరు గుర్తొస్తున్నారో మనకు చూసుకోవాలి. సడెన్‌గా వెళ్తున్నాం. కాలు జారో ఏదో ఒకటి కింద పడ్డాం. ఎవరిని తలుచుకుంటున్నాం? ఏదైనా బాగా నొప్పిగా ఉంది. ఎవరిని తలుచుకుంటున్నాం? సడెన్‌గా యాక్సిడెంట్ అయింది. ఎవరిని తలుచుకుంటున్నాం? ఇదేంటంటే ఒక బారోమీటర్. దీన్ని బట్టి మన తలంపు ఎక్కడుందో మనకు అర్థమైపోతుందనమాట. మన తలంపు కృష్ణ మీద లేకపోతే మనము వరీ కావాలి. ఏంటిది ఇంత పెద్ద ప్రాబ్లమ్‌లో నేను కృష్ణని తలుచుకోలేదు. నేనేం కృష్ణ కాన్షియస్‌లో ఉన్నాను అని తలుచుకోవాలి మనం. రైట్? సో, మనకు కష్టం వచ్చినప్పుడల్లా కృష్ణని తలుచుకోవాలి. యాక్చువల్లీ కష్టం వచ్చినప్పుడు కృష్ణని తలుచుకోవడం చాలా ఈజీ. సుఖం వచ్చినప్పుడు తలుచుకోవడం చాలా కష్టం. అందుకే మనం అన్నీ నార్మల్‌గా ఉన్నప్పుడే భక్తి చాలా సీరియస్‌గా చేయాలి. ఇలా భక్తి సీరియస్‌గా చేసినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా కృష్ణని తలుచుకోవడం ఈజీ అవుతుంది. సో, ఇది ప్రాక్టీస్ చేయాలి మనం. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఏదొచ్చినా సరే మనం కృష్ణని తలుచుకుంటున్నామా లేదా?
అది టెస్ట్ మనకి. సాధనా భక్తిలో అది కూడా ఒక పార్ట్. యెస్ ప్రభు. మనకి బాగా భక్తిలో, భక్తియుత సేవలో మనం చేస్తూ ఉండగా మనకు ప్రతిరోజు ఒక భయముంటుంది. ఎప్పుడన్నా మీరు అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా నేనింకా 16 రౌండ్‌లు కంప్లీట్ చేయలే. నాకింకా 4 రౌండ్‌లున్నాయి. లేట్ అయిపోతుంది. ఆల్రెడీ 10 అయిపోయిందిప్పుడు. ఆ! 10 వరకు రౌండ్స్ పెట్టుకోమని అంటలేను నేను. కానీ ఒకవేళ మనకెప్పుడూ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుందనమాట. లేట్ అయితుంది. తెల్లారి నేను మళ్ళీ సర్వీస్‌కి వెళ్ళాలి. టీటీస్‌ని వేకప్ చేయాలి. 3 గంటలకు టెంపుల్‌కెళ్ళాలి. కాబట్టి నేను తొందరగా పడుకోవాలి. రేపటిది మీరు ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? కృష్ణాని సర్వీస్ ఉంది కాబట్టి. రైట్? ఈ పండగొస్తుంది. సో, మీ తలంపంతా ఏముంటుంది? ఇట్లా ఈ సాధన భక్తిలో ఇవన్నీ తలంపులు వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. ఈరోజు ఇక్కడ టెంపుల్ ఉంది. ఈరోజు ఈ సేవ ఉంది. ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి. ఈ టైంకి ఈ సేవ చేయాలి. ఈ టైంకి ఈ డివోటీని కలవాలి. ఈ టైం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇక్కడ కిచెన్‌లో క్లీనింగ్ సేవ ఉంది. అట్లా మీరన్నీ పెట్టుకుంటారు. ఎందుకు? భగవంతుని యొక్క సేవ. సో, మీ మైండ్ అంతా ఆక్యుపైడ్ మొత్తం అంతా భగవంతుని మీద ఆక్యుపై అయితుందన్నమాట. ఇదంతా ఏంటి? ప్రాక్టీస్ అవుతుంది. అట్లాగే మీరు రోజు చేస్తూ ఉంటే, ఒకరోజు లేవగానే మీకేమనిపిస్తుంది? ఆ సర్వీస్ మిస్ అయిపోతారు మీరు. ఒకవేళ మనం బెడ్‌లో, ఐసీయూలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, కృష్ణని తలుచుకుంటున్నామా? యెస్. 20 సంవత్సరాల నుంచి నేను ఇది చేస్తున్నాను ఈ సేవ. ఇప్పుడు ఆ సేవ నేను మిస్ అయితున్నాను. నేను లేకుంటే ఇంకెవరు చేస్తారు ఆ సేవ? కృష్ణని ఎవరు చూసుకుంటారు? మీరు ఇంకో డివోటీ రాగానే, కృష్ణకి ఈ సేవ మంచిగా చేయండి మీరు. ఆ! ఇదిక్కడుంది కిచెన్‌లో, ఇదిక్కడుంది వంట ఇలా చేయండి మీరు. ఏకాదశికి ఇది ఈ ప్రిపరేషన్స్ చేయండి అని మీరు చెప్తూ ఉంటారనమాట. అలా తలంపు లేకపోతే ఏం చెప్తారు? ఓకే. ముసలామెను మంచిగా చూసుకో, ముసలాయనని మంచిగా చూసుకో. రైట్? చిన్నప్పుడు బాగా తినేవాడిని నేను. ఇప్పుడు తినలేకుండా అయిపోయాను. మీరేం పెట్టట్లేదు నాకు. మీరు నాకేమి ఇవ్వట్లేదు. మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నాను. ఇప్పుడు మీరు నాకు ప్రేమ పంచట్లేదు. మా అక్క చెల్లెలందరూ ఒక్కరు గూడా నాకు ప్రేమ చూపించట్లేరిప్పుడు. వాళ్ళ మీద అసూయ, ద్వేషము. సో, వీతరాగ భయక్రోధ. దీంట్లోనే ఉంటుందనమాట తలంపు. సో, ఇవన్నీ టెస్ట్ మనం ఎప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటుండాలి. మనము భయపడిపోవాలి యాక్చువల్లీ. కృష్ణ ఓన్లీ భయం మనకేముండాలి? కృష్ణని ఎక్కడ మర్చిపోతామా అని. ఆ భయం తప్ప డివోటీకి ఇంకే భయం ఉండదు. డివోటీ కాని వాళ్ళకి అన్ని భయాలుంటాయి. ఓకేనా? మధుగోపాల్ ప్రభు. అదే ప్రభు. ఎందుకంటే మనం ఇబ్బందులు వచ్చినప్పుడు జపం చేసేటప్పుడు కూడా యాక్చువల్‌గా జపం చేసేటప్పుడైనా, బుక్ రీడింగ్ చేసేటప్పుడైనా హ్మ్. అవి సరిగ్గా కావట్లేదు. అవే గుర్తుకొస్తున్నాయి అట్లా అని నేను అడుగుతున్నాను ప్రభు. ఓకే. సో, ఓకే. దాంట్లో మీరు ఇంకోటి డిఫరెంట్ యాంగిల్‌లో అడిగారిప్పుడు. డిఫరెంట్‌గా గుర్తొచ్చేది ఎవరు ప్రభు? మనుషులు గుర్తొస్తున్నారా? లేకపోతే సంఘటనలు గుర్తొస్తున్నాయా? అదే సమస్యలు ఇలా ఎందుకు అవుతుంది? అవి ఇట్లా చేస్తే బాగుండు, అట్లా చేస్తే బాగుండు అన్నట్టు అవుతుంది. అచ్చా! సో, మనుషులు కాదు గానీ సమస్యలు. సమస్య ఎవరి వల్ల సమస్య? ఏ సమస్య? పర్సనల్ సమస్యనా? అంటే భగవంతుడి సర్వీస్ సమస్యనా? పర్సనల్ సమస్యలే ప్రభు. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు సపోజ్, కుటుంబ సమస్యలైనా కానీ. రైట్. ఓకే. సో, పర్సనల్ సమస్య. పర్సనల్ సమస్య అగైన్ డివోటీస్ పర్సనల్ అంటే డివోటీ వ్యక్తులా? నాన్ డివోటీ వ్యక్తుల ద్వారానా? అంటే ఒక్కొక్కసారి డివోటీ వ్యక్తులతోటి వస్తుంది. ఇంకొకసారి కొన్ని సందర్భాలలో మన ఇంట్లో వాళ్ళు అంటే నాన్ డివోటీస్ కూడా వస్తున్నారు ప్రభు. అట్లా వస్తుంటే దాని అర్థం ఏంటంటే ప్రభు, మనం చాంటింగ్ చేసేటప్పుడు, మన చాంటింగ్ బాగా డిస్టర్బ్ అయిపోతుంటే, ఎవరి వల్లనన్నా ఒక సంఘటన వల్ల కానీ, ఎవరన్నా మనల్ని కష్టపెట్టడం వల్ల కానీ, కష్టం గానీ, ఇవన్నీ మనకు తలంపులోకి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే, మనం ఫస్ట్ ఆ చాంటింగ్ ఆపేసి కృష్ణ దగ్గరికి వెళ్ళాలి. కృష్ణ దగ్గరికి వెళ్ళి బాగా హంబుల్‌గా చాలా ఆహ్, వినమ్రతగా కృష్ణకి ప్రేయర్ చేయాలనమాట. ఎవరైతే మనకి ఈ సంఘటనలో వచ్చి మనల్ని బాధపెడుతున్నారో, వాళ్ళు చాలా బాగుండాలి అని ప్రేయర్ చేయాలి మనం. మన చాంటింగ్ డిస్టర్బ్ అవుతుంటే. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇది దూరం అవుతుంది ప్రభు. ఎందుకంటే మీరు చూడండి, ప్రహ్లాద్ మహారాజ్‌ని ఎంతో ఇబ్బంది పెట్టాడు వాళ్ళ ఫాదర్ హిరణ్యకశిపు. ఎన్ని రకాలుగా చంపడానికి ప్రయత్నించాడు. ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడైనా వాళ్ళ తండ్రి గురించి
నాకు ఇలా కష్టం వస్తుంది అని కృష్ణకి చెప్పుకున్నాడా? ఆయన ఎంత డీప్‌గా కృష్ణ భగవానుడి తలంపులో ఉన్నాడు అంటే, అసలు ఆయనకు ఆ కష్టం అవుతున్నట్టు కూడా ఆయన చూడట్లేడు. పాముల పుట్టలోకి వేస్తున్నావా? హరే హరే కృష్ణ, హరే కృష్ణ ఆ జపంలోనే వెళ్తున్నాడు. ఒక కొండ మీద నుంచి తోసేస్తున్నారా? అదే జపంలో వెళ్తున్నారు. నన్నిప్పుడు కృష్ణ సేవ్ చేస్తాడా లేదా? ఇంత పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పుడు నేను ఇంత పెద్ద కొండ నుంచి కింద పడిపోతున్నాను. నాకెంత ఆపదొచ్చింది అని విలవిలా ఏడుస్తున్నాడా? ఏడవట్లేదు. హరిదాస్ ఠాకూర్‌ని వీధుల్లో 22 వీధుల్లో కొడుతున్నారు. కొరడాలతో కొడుతున్నారు. ఇనుప రాడ్లతో కొడుతున్నారు. షూస్‌తో తంతున్నారు. ఆయనను తిడుతున్నారు. ఆయనేం చేస్తున్నారు? "ఓ కృష్ణ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. దయచేసి వీళ్ళని క్షమించండి." వాళ్ళు బాగుండాలని ఈయన ప్రేయర్ చేస్తున్నాడు. అంబరీష్ మహారాజ్ ఏంటి? దుర్వాస ముని వచ్చేసి ఆయన మీద ఒక ఒక మంటది ఇది పంపించేసేసి ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అంబరీష్ మహారాజ్ ఒక్క అడుగు కూడా వెనక్కి ఏలేదు ఆ మంట వచ్చినప్పుడు. సరే ఆయన్ని కాపాడమని కూడా కృష్ణని అడగలేదు. కృష్ణ నన్ను సేవ్ చేయని కూడా అడగలేదు. ఆ మంట వస్తే నేను మండిపోతానని కాలు వెనక్కేయలేదు. కృష్ణని కూడా వేడుకోలేదు. కానీ కృష్ణ ఏం చేశాడు? నా డివోటీ మీదకి ఇలా చేస్తావని కృష్ణ సుదర్శన చక్ర పంపించగానే ఆ సుదర్శన చక్ర వేడికి ఏమవుతుంది? దుర్వాసముని రన్నింగ్ చేస్తున్నాడు. ఎంత ఫాస్ట్‌గా రన్ చేస్తున్నాడంటే ఆయన డైరెక్ట్‌గా వెళ్ళి శివలోకానికి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఆ తర్వాత విష్ణులోకానికి వెళ్ళాడు. అంత ఫాస్ట్‌గా ఉరుకుతున్నాడు ఆయన. రైట్? ఎందుకు? ఆయన నన్ను కాపాడుకోవాలి. సో, మనము కృష్ణ మీద డిపెండ్ కావాలి. రైట్? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే మనకు బాగా డిస్టర్బ్ అవుతుందో మన చాంటింగ్, ఎవరి వల్ల అవుతుందో, ఏ సంఘటన వల్ల అవుతుందో, ఎవరన్నా మాటలు మనకు గుర్తొస్తున్నాయో, మనం చాంటింగ్ పక్కన పెట్టి ముందు వాళ్ళ గురించి వాళ్ళు చాలా బాగుండాలని మనం బెస్ట్ ప్రేయర్ చేయాలి వాళ్ళ గురించి. అలా చేస్తే మీకు ఆటోమేటిక్‌గా మీ చాంటింగ్ ఇవన్నీ కుదుట పడతాయి ప్రభు. మీరు సర్వీస్ చేసేటప్పుడు కూడా అవన్నీ దారిలోకొస్తాయి. ఇది గురు మహారాజ్ చెప్పింది. ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతారో వాళ్ళు చాలా చాలా బ్లెస్డ్ అని చెప్పారు. అంటే వా వాళ్ళకి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎవరైతే ఈ ఈ ప్రశ్న సమాధానం వింటారో వాళ్ళందరికి కూడా బ్లెస్సింగ్స్ వస్తాయంట. సో, మీ అందరికి వాళ్ళ కాల్‌లో ఉన్న అందరికి కూడా బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఓకేనా హరే మధుగోపాల్? కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చాలా చాలా ధన్యవాదాలు. సో, ఫస్ట్ థింగ్ మన సొల్యూషన్ ఏంటంటే ఎవరి వల్లనైతే మన చాంటింగ్ ఖరాబ్ అవుతుందో, ఎవరి వల్లనైతే మన సర్వీసెస్ మన మనస్సు బాగా బాధ, వేదనలో ఉందో వాళ్ళ గురించి మనం చక్కగా వెళ్లి ప్రేయర్ చేయాలి. వాళ్ళు బాగుండాలని. వాళ్ళెంత దుర్మార్గులైనా సరే మనం వాళ్ళు ఆ! బాగుండాలని ప్రేయర్ చేయాలి. అది కీ. అంటే వాళ్ళ మీద మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం బ్రో. అంటే ఇప్పుడు పిల్లలున్నారు సపోజ్. హ్మ్. వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటే వాళ్ళు వేరే రూట్‌లో వెళ్తా అంటే అది కొద్దిగా బాధేస్తుంటది కదా ప్రభు. అది దానికి మరి దానికి దానికి ఇంకొక సమాధానం ఇంకొక ప్రశ్న ప్రభు. దీనికి సమాధానం ఏంటంటే టు ద డిగ్రీ యూ హావ్ ఎక్స్‌పెక్టేషన్స్ టు దట్ డిగ్రీ యూ విల్ సఫర్. ఎవరి పట్లనైనా మనకి ఎన్ని డిగ్రీల ఆశ ఉంటుందో వాళ్ళు ఆ కార్యక్రమం ఆశ దూరం అయిపోతే అన్ని డిగ్రీల బాధవుతుంది. ఉదాహరణకి మన పిల్లవాళ్ళు 10థ్ క్లాస్ పాస్ కావాలి, ఇంటర్మీడియేట్ పాస్ కావాలి అనే ఆశ మనం పెట్టుకున్నాం గట్టిగా. మనం ఎన్ని డిగ్రీల ఆశ పెట్టుకుంటే వాళ్ళు ఫెయిల్ అయితే మన అన్ని డిగ్రీల బాధవుతుంది. ఓకే. మన పిల్లలు ఈ విధంగా ఉండాలి అని ఆశ పెట్టుకుంటున్నాం మనం. మనం ఎన్ని డిగ్రీల ఆశ పెట్టుకుంటే అన్ని డిగ్రీల బాధవుతుంది ఆశ తీరకపోతే. సో, దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆశ అనేది మనం ఎప్పుడూ 0 పెట్టుకోవాలి. ఎవ్వరి మీద ఏ విధమైనటువంటి ఆశ మనం పెట్టుకోకూడదు. తల్లిదండ్రులైనా సరే, పిల్లలైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, పక్క డివోటీ అయినా సరే, ఎవ్వరైనా సరే, నాన్ డివోటీ అయినా సరే, డివోటీ అయినా సరే, ఎవ్వరి పట్ల వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించాలి, వీళ్ళు ఈ విధంగా చూసుకోవాలి, వీళ్ళ ద్వారా నేను ఇది పొందాలి, ఏది ఆశ పెట్టుకోవద్దు మనం. ఎన్ని డిగ్రీల ఆశ పెట్టుకుంటారో అన్ని డిగ్రీల బాధ అవుతుంది. సో, ఆశ చాలా తక్కువ పెట్టుకున్నారనుకోండి, తక్కువ బాధవుతుంది. ఆశ కొండంత పెట్టుకున్నారనుకోండి, కొండంత బాధవుతుంది. అయ్యో! వీళ్ళు నా అన్నదమ్ముళ్ళు, వీళ్ళు నన్ను ఇలా చూసుకోవాలి, నాకు ఈ విధంగా చేయాలి అనే ఆశ మనం పెట్టుకుంటే ఏమవుతుంది? ఆశ తీరకపోతే అంత బాధవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆశని తగ్గించుకోవాలి.
అంటే ఓకేనా? మా పిల్లలు ఇదివరకు మందిరానికి ఇట్లా వచ్చేది కొద్దిగా భక్తి పట్ల బాగుండేది ప్రభు. ఉమ్. అది ఇప్పుడు రివర్స్ లో ఉండేసరికి కొంచెం అది కొంచెం ఇబ్బంది పెడుతుంది అట్లని అడిగాను. ఎస్, సేమ్ అది ఇబ్బంది, సేమ్ ఇబ్బంది. ధ్రువ సారీ, మన ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఉంది ప్రభు. ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నాడు? పునశ్చర్విత చర్వనానాం, ఓ తండ్రి, మీరు కృష్ణ భగవానుని భక్తి తీసుకోండి. మీ 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 ఎనర్జీ, మీ శక్తి అంతా కృష్ణ నుంచే వస్తుంది. మరి ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడా? తండ్రికి చెప్పాడు, మనం కూడా పిల్లలకి చెప్పాలి. కానీ చెప్పడం ఒక వేరు, వాళ్ళు చేయట్లేరు అని కూర్చొని బాధపడడం వేరు. సో మనం ఎప్పుడైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మనకు ఎంత ఇష్టమైన వాళ్ళైనా సరే, వాళ్ళు భక్తిలోకి రావట్లేదని కూడా మనం ఎక్కువ కూర్చొని బాధపడకూడదు. ఎస్, మనం చెప్పేంత వరకు చెప్పాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఓ, నాకు 2 పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, మొత్తం ముగ్గురు, వాళ్ళ ముగ్గురు డివోటీస్ కాదు, నేను ఒక్కరినే డివోటీని. అప్పుడు ఏం చేయాలి? మనం మన మన భక్తి ఇంకా 3 ఇంతలు పెంచాలి. ఎందుకు? మన భక్తి ద్వారా వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. అది ఈజీ. సో మనం ఇంకా డీప్ డివోటీ కావాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి, లోతుగా వెళ్ళిపోవాలి డివోషన్లో. అంతేకాని ఇంకా వాళ్ళు డివోషన్కి రావట్లేరు, వాళ్ళు ఏమైనా ఖరాబ్ అయిపోతారేమో. ఎస్, ఆ బాధ ఉంటుంది. బట్ ఆ బాధ ఎంతవరకు ఉండాలి అంటే, ఓన్లీ మనం వెళ్ళి కృష్ణకి వేడుకోవాలి, కృష్ణకి చెప్పాలి. ఉమ్, మనం మనం చేసేది ఎట్లాగో వాళ్ళకి డెఫినెట్గా అందుతుంది. అది మనం చాలా పాస్ట్ టైమ్స్లో చూసాము. భగవంతుని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని భగవంతుడు ఎలా చూసుకుంటాడో. ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజ్ ఎంత డివోటీ. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క కొడుకు పేరు విరోచన, విరోచన యొక్క కొడుకు పేరు బలి మహారాజ్. బలి మహారాజ్కి అంత మహాజన అయ్యే యోగ్యత, అంతటి భక్తి ఎవరిచ్చారు? ప్రహ్లాద్ మహారాజ్ యొక్క మనవడయ్యాడు కాబట్టి ఆ యొక్క యోగం దక్కింది. సో ఎస్, మన యొక్క పిల్లలకు కానీ, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళు అభక్తులైనా సరే కృష్ణ వాళ్ళని చూసుకుంటాడు. ఆ నమ్మకం మనకు ఎక్కువ ఉండాలి. కృష్ణ మీద, కృష్ణ యొక్క పవర్ మీద ఎక్కువ నమ్మకం ఉండాలి మనకి. సో దాంతో మనం ఎక్కువ కృంగిపోయి బాధపడి మన మన డివోషన్ కూడా తగ్గించకూడదు. ఓకేనా ప్రభు? ఓకే ప్రభు. నేను ప్రే చేసి మనం దగ్గర భగవంతుని మీదనే మనం ఎస్, భగవంతుని వదిలేయాలంటారా ప్రభు? ఎస్, మనం గట్టి ప్రేయర్ భగవంతునికి చేయాలి. సాధ్యమంతలో మనం చెప్పే విధంగా చెప్పాలి. డిటాచ్డ్గా ఉండాలి, నిస్సంగత్వంలో ఉండాలి. ఎస్, మన పిల్లలైనా సరే మనం నిస్సంగత్వంలో ఉండాలి. ఎందుకంటే మీరు ఎంతైతే ఆశ పెట్టుకుంటారో పిల్లల మీద, వాళ్ళు ఆ పనిలోకి రాలేదనుకోండి, మీకు అంత బాధ అవుతుంటుంది మళ్ళీ. ఉమ్, అది అటాచ్మెంట్, దీంట్లో కూడా సంగత్వం వస్తూ ఉంటుంది. సో అది కూడా మనం పెట్టుకోకూడదు. ఓకే, జ్యోతి. థ్యాంక్ హరే యూ ప్రభు. కృష్ణ ప్రభుజీ, అందరు బాగా లవ్ ప్రభుజీ, పిల్లలు బస్సులోకి వస్తలేరని. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇది మన ప్రారబ్ధము వల్లనే ఈ కష్టం వచ్చింది అని మనం మౌనంగా భరిస్తూ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉండడం. అది భాగవతంలో బ్రహ్మ ప్రేయర్ లో కూడా ఉంది ప్రభుజీ, అది శ్లోకం. తత్తేను కంపాంసు సమీక్షమాన. ఆ భగవంతుడు ఆ కష్టాన్ని మనం ఓర్పుగా భరించినప్పుడు భగవంతుడు ఇంకా సంతోషపడతాడు. భగవంతుని కరుణ మనకు ఆ విధంగా లభిస్తుంది అని కదా ప్రభుజీ. సో తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం తద్వాగ్వపుర్భిర్విశదన్ నమస్తే జీవేతయో ముక్తి సదే వధాయబాక్. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మాతాజీ, మనకి ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎటువంటి కష్టమైనా, ఎంత పెద్ద కష్టమైనా సరే, దాన్ని మనము మన లైఫ్లో, డివోటీ లైఫ్లో ఏది జరిగినా సరే, కృష్ణ భగవానుడి దగ్గరికి ఆ పేపర్ వెళ్ళింది, ఆ మెసేజ్ వెళ్ళింది, దానిపైన కృష్ణ సంతకం పెట్టాడు అనుకోవాలి మనం. మన లైఫ్లో ఎటువంటి అనారోగ్యం వచ్చినా సరే, మన లైఫ్లో ఎటువంటి కష్టం వచ్చినా సరే, కృష్ణ శాంక్షన్ చేశాడు. కృష్ణ శాంక్షన్ చేయకుండా మన లైఫ్లో ఏది జరగదు. సో మనం అప్పుడు ఏమనుకోవాలి? అసలు నాకు ఎంత పెద్ద కర్మ పాపం ఉందో, ఈ చిన్న దాంతో కృష్ణ తీసేస్తున్నాడు, ఇంకా ఎంత పెద్దది ఉందో. డివోటీ అలా అనుకోవాలి, దాన్ని సహించాలి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దీనికి అర్హులవుతారు. దేనికి? విముక్తికి, మోక్షానికి అర్హులవుతారనమాట. సో ఆ శ్లోకం యొక్క మీనింగ్ అది.
కానీ సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వాళ్ళు అని 100%గా మనం తీసుకోవద్దు. వాళ్ళు కూడా ఈ అందరి జీవాల్లాగే వాళ్ళు కూడా ఒక జీవ. వాళ్ళకి ఒక కర్మ ఉంది. వాళ్ళది కూడా ఒక జర్నీ నడుస్తుంది. ఆ జర్నీలో వాళ్ళు వెళ్తున్నారు. ఆ జర్నీలో వాళ్ళు వెళ్ళేటప్పుడు మనము యాజ్ డివోటీస్ మనం ఏం చేయాలి? వాళ్ళను ప్రేరేపించాలి. ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని డివోషనల్ సర్వీస్‌లో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ప్రసాదం పెట్టాలి. వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. అంతేకాని మనము ఇంకా దిగులుగా కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళ డివోషన్ రావట్లేదని మనం డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు. మనం డిప్రెషన్‌లోకి వెళ్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనకు వాళ్ళ మీద బాగా అటాచ్‌మెంట్ ఉంది. సంగత్వం ఉంది. దాని అర్థం ఏంటి? మనము ఫస్ట్ క్లాస్ డివోషన్‌లో లేము అని అర్థం. యెస్. మనకి మరి పిల్లలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అయితే ఎట్లా ప్రభుజీ అని అడగొచ్చు. ఎంతైనా సరే మనకు భక్తి కృష్ణ భగవానుని యొక్క పవర్ మీద మన నమ్మకం ఎలా ఉండాలి అంటే, ఓ కృష్ణ నీవు చూసుకుంటావు. భగవంతుడు చూసుకుంటాడనే నమ్మకం మనం ఉండాలి. వాళ్ళని కూడా. రైట్? మన శక్తి అంతా ఉపయోగించి మనం వాళ్ళకు డివోషన్‌లోకి తీసుకురావడానికి ట్రై చేయాలి. వాళ్ళు రావట్లేదనుకో, ఇంకక్కడ మనం కుంగిపోకూడదు. మనం ప్రతిసారి ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. మనం ఏం చేయాలి? వాళ్ళు ఎట్లాగో డివోషన్‌లో లేరు కదా! వాళ్ళ డివోషన్ కూడా నేనే చేయాలని చెప్పేసి మనం డివోషన్‌లో ఇంకా పెంచుకోవాలి. మన డివోషన్ లోతు ఇంకా లోతుగా వెళ్ళాలి. ఇంకా మన భక్తి పెంపొందించుకోవాలి. సో, అట్లా అన్నమాట. ప్రేయర్స్ చేయాలి వాళ్ళ గురించి. వాళ్ళ గురించి బ్లెస్సింగ్స్ అడగాలి. రైట్? ఇవన్నీ చేయాలి. వాళ్ళకి ప్రసాదం పెట్టాలి. ఇది తప్ప ఇంకా మనం చేసేది ఇంకా ఏమీ లేదక్కడ. ఎందుకంటే ఆహ్, చాలా అరుదు యాక్చువల్లీ కృష్ణ భగవానుని భక్తులకి రావడం అంత ఈజీ కాదు. మనకు పైన చాలా ఈజీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి వినమ్రతగా ఉంటారు కాబట్టి డివోటీస్ తెలీదు కానీ, పూర్వజన్మలో బ్రాహ్మణుల యొక్క అన్ని వేదాల యొక్క ఇవన్నీ చేసి యజ్ఞాలు, తపస్సులు, దానాలు ఇవన్నీ చేసిన తర్వాత కర్మయోగ దాటి, జ్ఞానయోగ దాటి, ఇవన్నీ దాటి భక్తి యోగాలకొస్తారనమాట. సో, భక్తి యోగాలకు ఎవరైనా వచ్చి 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి దండవత్ ప్రణామం. కనపడగానే దండవత్ ప్రణామం చేయాలి. రైట్? సో, అందుకే కదా మనం డివోటీస్ కనపడగానే ఏం చేస్తాం? మనం ఎస్పెషల్లీ ఇనిషియేటెడ్ డివోటీ కనపడగానే ఇమ్మీడియేట్‌లీ మనం దండవత్ ప్రణామం చేయాలి ఫిజికల్‌గా. ఇంకా మనకంటే పెద్ద డివోటీస్ అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఓకే. మనకంటే చిన్న డివోటీ అయినా సరే వాళ్ళు ఇనిషియేటెడ్ అయితే మనం దండవత్ ప్రణామం చేయాలి. హ్మ్. నిన్న మొన్నొచ్చి ఒక 2 రౌండ్లు చాంటింగ్ చేస్తూ వాళ్ళు డివోషన్‌లోకొస్తున్నారు అంటే వాళ్ళకి కూడా మనం మనసులో దండవత్ చెప్పుకోవాలి. రైట్? సో, డివోషనల్ సర్వీస్ రావడం అంత ఈజీ కాదు. వాళ్ళకి కూడా యెస్. మనం చేసే భక్తిలో వాళ్ళు ఈ భక్తి వాతావరణంలో ఈ ప్రసాదం తింటున్నారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ లైఫ్‌లో వాళ్ళు భగవంతుని భక్తికి దగ్గరవుతున్నారు. డెఫినెట్‌లీ దగ్గరవుతున్నారు. సో, ఆ గ్యారంటీ మనకు ఉంది. దాన్ని అలా తీసుకొని వెళ్ళాలి కానీ, ఇంకా మనం కుంగిపోయి వాళ్ళ గురించి ఆలోచించి డిప్రెషన్‌లోకి పోకూడదు. ఓకేనా మాతాజీ? ప్రభుజీ. ఓకే ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. హ్మ్. ప్రభుజీ నిత్యానంద ప్రభు కరుణ గురించి ప్రేమ గురించి కొంచెం చెప్పండి ప్రభుజీ. మేము మొన్న క్లాస్‌లో కొద్దిగా విన్నాం టెంపుల్‌లో. ఇంకా వినాలని అనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. నిత్యానంద ప్రభు క్లాస్ నేను ఇక్కడ ఇస్కాన్ సిలికాన్ వ్యాలీలో గంటన్నర క్లాస్ చెప్పాను. ఆ గంటన్నర క్లాస్ కూడా సరిపోలేదు. నిత్యానంద లీల అంత అమృతంగా ఉంటుంది. యెస్. డిస్కస్ చేద్దాం. సో, రాధికా మాతాజీ మీ ప్రశ్న కూడా సిమిలర్‌గా ఏమో ఉంది మాతాజీ. మీకు అంటే ఇంకేమైనా డౌట్ ఉందా ఈ విషయంలో? లేదు సార్. అదే ఇక పిల్లలు వాళ్ళ గురించి అంటే బాధపడడం ఇంకా మానేస్తాము. హ్మ్. మనం భక్తి పెంచుకోవడమే అది అంటే ఓకే అనిపించి ఇప్పుడు స్మూత్ గానే అనిపిస్తుంది. యెస్ మాతాజీ. అది చేయడము ఇంకోటి మనం ఏం చేయాలంటే ఎవరన్నా ప్యూర్ డివోటీస్, సీనియర్ డివోటీస్, గురు మహారాజాస్ ఎవరైనా వచ్చినప్పుడు టెంపుల్‌కొచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం చిన్న సేవ చేపించడము అటువంటిది చేస్తే ఆహ్, డివోటీస్ బ్లెస్సింగ్స్ తద్వారా ఆహ్, హ్మ్. వాళ్ళకు కూడా ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. చిన్నగా అంటే హ్మ్. 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 8 ఇయర్స్ లోపు వరకి పిల్లలున్నప్పుడు వాళ్ళని టెంపుల్ తీసుకెళ్ళి ఇవన్నీ వాతావరణానికి మనం ఎక్స్‌పోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇవన్నీ సంస్కారాస్ వచ్చేస్తాయి.
ఇంకొకసారి 8 ఇయర్స్ దాటి ఇంకా వాళ్ళంతట వాళ్ళు బ్రెయిన్ ఫామ్ అయిపోతుంటే అప్పుడు ఇంకా వాళ్ళను భక్తిలోకి తీసుకురావడం కొంచెం కష్టం. ఇంకా టీనేజ్ పిల్లలు ఇంకా పెద్దోళ్ళకి ఇంకా కష్టం. సో, ఆ టైం దాటిపోతే ఇంకా వాళ్ళను మార్చడం కూడా కొంచెం కష్టము. కానీ ఇంపాసిబుల్ కాదు. డెఫినెట్‌లీ మాతాజీ మనం చేసే ప్రతి యాక్ట్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కాకపోయినా సరే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాతనైనా వాళ్ళ జీవితంలో గుర్తుపెట్టుకుంటారు. రైట్? మనం వాళ్ళకి ఎగ్జాంపుల్ కావాలి. మనం చాలా దృఢనిశ్చయంగా భక్తి చేయాలి. ఈవెన్ మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి గుర్తుంటుందనమాట. ఆ సంస్కారాలు గుర్తుంటాయి. ఓహ్! మా మదర్ ఇలా చేసేవారు, మా ఫాదర్ ఇలా చేసేవాళ్ళు భక్తి. ఆ! సో, ఇప్పుడు కాకపోయినా సరే ముందు ముందైనా వాళ్ళకి మారే అవకాశం గ్యారంటీ ఉంటుంది. ఆ సంస్కారాస్ ఎట్లాగో అందుతున్నాయి వాళ్ళకి. కానీ ఇప్పుడే మనకు కనపడవవి. ఇప్పుడు కాకపోయినా సరే నెక్స్ట్ లైఫ్‌లో వాళ్ళు డెఫినిట్‌గా దగ్గరవుతారు. కృష్ణ విల్ టేక్ కేర్. కృష్ణ చూసుకుంటాడు. హ్మ్. అంటే మనమే ఇంత లేట్‌గా వచ్చినాం ప్రభుజీ. అంటే చాలా ఇయర్స్ అంతా పోయింది. ఈ కొంచెం టైంలో మనం ఏం చేయగలుగుతాం ప్రభుజీ? అంటే ఆ నమ్మకం ఎట్లా? మనం గురువు దగ్గర దీక్ష తీసుకున్నాం కదా! మన బలం మీద మనం ఆధారపడట్లేం కదా ఇప్పుడు. గురువు బలం మీద ఆధారపడుతున్నాం కదా! ఓకే. మన యొక్క గురువర్గా చాలా గొప్పవాళ్ళు కాబట్టి, వాళ్ళ గొప్పతనంతో మనల్ని తీసుకెళ్తారు. అట్‌లీస్ట్ ఓకే మనం అలా ప్రభుజీ. ఉండాలి. హంబుల్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ గురువుకు మనకు ప్రాబ్లమ్స్ రాకుండా మనం మంచి సిన్సియర్ డివోటీ అయ్యి మనం భక్తి చేయాలి. ఓకే ప్రభుజీ. థాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే అంటే కృష్ణ. మా పిల్లలు చిన్నప్పటి నుండి వచ్చేవాళ్ళు బ్రో. ఒక 3 ఇయర్స్ 3-4 ఇయర్స్ నుంచి వచ్చేవాళ్ళు. ఆ! ఇప్పుడు 20 ఇయర్స్ ఉన్నాయి. కానీ ఈ 3-4 ఇయర్స్ కాంచి రావట్లేదు. ఐ అది సీ. ప్రాబ్లమ్ అంటే ఇంకా మళ్ళా రివర్స్ యాంగిల్‌లో పోతున్నారు. ఐ సీ. అది కొంచెం ఎక్కువ తీవ్రత వేస్తుంది బ్రో. ఇట్స్ ఫైన్ ప్రభుజీ. సీ ఈవెన్ ఆఫ్టర్ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా కొందరు డ్రాప్ అయిన వాళ్ళున్నారు సంఘటనల వల్ల. కానీ మళ్ళీ వాళ్ళొస్తారు. ఎందుకంటే ఒక్కసారి టేస్ట్ కలిగినప్పుడు మళ్ళీ వస్తారు వాళ్ళు. సో, మనం ఏం లేదు జస్ట్ పేషెన్స్‌గా ఉండాలి. పేషెన్స్ ఉండాలి. సీ కుంతి మహారాణికి ఎంత పేషెన్స్ ఉంది ప్రభు. ఎంత ఓర్పుంది. ఆమె పాండవులు పిల్లలందరూ వెళ్ళిపోయారు. అడవుల పట్టు తిరుగుతున్నారు. ఆ! అడవుల్లో ఎలా ఉంటున్నారు? ఎన్ని రోజులు ఏడ్చుంటుంది? ఎన్ని సార్లు ఏడ్చుంటుంది చెప్పండి? 12 సంవత్సరాలు వనవాసం. ఆమె ఎంత ఓపికగా ఉంది. కృష్ణ చూసుకుంటాడు. కృష్ణ సంరక్షిస్తాడు. అట్లాగే మనం కూడా ఏం చేయాలి? అలాగే ఉండాలి. ఓవర్‌నైట్ థింగ్స్ చేంజ్ కావన్నమాట. సో, యెస్ మనం కృష్ణ మీద ఫెయిత్ నమ్మకం ఎక్కువగా ఉంచుకొని కృష్ణకి వదిలేయాలి. వదిలేసి యెస్ మనం కూడా మనం చేసే భక్తి మనం సిన్సియర్‌గా భక్తి చేయాలి. హ్మ్. ఓకే. సో, నిత్యానంద త్రయోదశి. సో, నిత్యానంద త్రయోదశి ఆహ్, మనం హాఫ్ అన్ అవర్‌లో చెప్పుకోవాలి ఇప్పుడు. సో, ఏ పాయింట్స్ అంటే మీరు డైరెక్ట్‌గా కృష్ణని అప్రోచ్ అయినప్పుడు కృష్ణ మన వంక అసలు చూడడు. చూసే అవకాశమే లేదు. సో, కృష్ణ మన వైపు చూడాలి అంటే రాధారాణి ద్వారా వెళ్ళాలి మనం. రాధారాణి యొక్క కృప ఉండాలి. రాధారాణి ద్వారా వెళ్తేనే మనం కృష్ణాన్ని దగ్గరికి వెళ్ళడం చాలా ఈజీ. కొన్ని సార్లు రాధారాణి యొక్క ఆహ్, కృప కూడా మనకు అందట్లేదనుకో, అప్పుడు చైతన్య మహాప్రభు కృప తీసుకోవాలి. ఎందుకంటే చైతన్య మహాప్రభు మహాదయాళు, మహావదన్యాయ. ఆ! సో, చైతన్య మహాప్రభు కూడా మీరు చూస్తే 2 సంఘటనలు చూస్తే చైతన్య మహాప్రభు ఒకసారి ఆయనే సౌత్ ఇండియా యాత్రకు వెళ్తున్నాడు. సౌత్ ఇండియా యాత్రకు వెళ్తున్నప్పుడు ఆహ్, అందరూ నేనొస్తా అని అంటున్నారు ఆయనతో పాటు. సో, చైతన్య మహాప్రభు అన్నాడు, "ఎవ్వరు వద్దు నేను ఒక్కడినే వెళ్తానని." అప్పుడు నిత్యానంద ప్రభు వచ్చి, "ఓ చైతన్య మహాప్రభు మీరు చాంటింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఈ ఈ హ్యాండ్‌తో చాంటింగ్ చేస్తూ ఉంటారు. ఈ చైన్‌తో కౌంట్ పెట్టుకుంటుంటారు. ఎన్ని రౌండ్స్ చేశారని. 2 చేతులు మీకు ఎంగేజ్ అయిపోయాయి కదా! మరి మీ యొక్క ఆహ్, బట్టలు ఎవరు చూస్తారు? మీ యొక్క పాట్ అంటే నీళ్ళ బాటిల్ ఇవన్నీ ఎవరు చూస్తారు? ఒక సర్వెంట్‌ని పంపిస్తాం మేము. ఆయనను తీసుకెళ్ళండి" అని. సో, అప్పుడు ఒక సర్వెంట్‌ని అప్పజెప్తారనమాట. కాలకృష్ణదాస్.
సో ఈయన చైతన్య మహాప్రభు ద్వారా వెళ్తూ 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 ఉంటే డైరెక్ట్గా చైతన్య మహాప్రభు స్వయం భగవానుడు సౌత్ ఇండియా యాత్రకు వెళ్తూ ఉంటే ఆయన పక్కన ఈయన వెళ్తున్నాడు ఒక్కడే. వెళ్ళినప్పుడు అంతా అన్ని చోట్ల తిరుగుతాడు. ఒక దగ్గరగా భట్టాతారీస్ దగ్గరికి వస్తాడు. ఆ భట్టాతారీస్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్త్రీలను ఉపయోగించేసి అట్రాక్ట్ చేస్తుంటారనమాట అందరిని. సో అక్కడ ఈ చైతన్య మహాప్రభు కాలకృష్ణదాస్ వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభుని విడిచేసి కాలకృష్ణదాస్ ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు మందు తాగుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన యొక్క శిఖ పట్టుకొని, ఆయన యొక్క జుట్టు పట్టుకొని మరి లాగి తీసుకొస్తాడు బయటికి అక్కడి నుంచి. ఓకే. అక్కడి నుంచి తీసేసుకొని వచ్చేసి యాత్ర అంతా ముగిసిన తర్వాత చెప్తాడు. ఈయన నాతో పాటు వచ్చాడు. మీరు సేవకాన్ని పంపించారు. కానీ ఈయన మళ్ళీ వెళ్ళేసి వాళ్ళ భట్టాధారిస్తో ఇలా వెళ్ళిపోయాడని చెప్పేసి. ఈయన నేనింకా చూడదలుచుకోలేదు. అంటే ఎక్స్‌టర్నల్లీ అలా చెప్పారు. అప్పుడు ఇంకా, ఇంకా డివోటీస్ ఇప్పుడు నిత్యానంద ప్రభు ఏం చేశాడు ఆయనని తీసుకెళ్ళి ఇప్పుడు డైరెక్ట్ చైతన్య మహాప్రభు కృప కూడా లేదు ఆయనకిప్పుడు ప్రస్తుతానికి. రైట్? నిత్యానంద ప్రభు ఏం చేశాడు? ఆయనని తీసుకెళ్ళి నువ్విప్పుడు ఆహ్, ఇటు పూరికి వెళ్ళు. నవద్వీప్‌కి వెళ్ళు. వెళ్ళి అక్కడ సచీమాత ఉంటుంది. ఆమెకి అందరికి వెళ్ళి నీ యొక్క పాస్ట్ టైమ్స్ ఇప్పుడు చైతన్య మహాప్రభు ద్వారా నువ్వు సౌత్ ఇండియా యాత్ర చేసావు కదా! అందరికి క్లాసెస్ చెప్పు బేసికల్లీ. అంటే పర్సనల్‌గా భగవంతుడు ఏం చేశాడు? ఎక్కడికెళ్ళాడు? ఎవరితో ఏం మాట్లాడాడు? ఎవరికి ఎలా కృప ఇచ్చాడు? ఇదంతా చెప్పు అని. యూజువల్‌గా గురు మహారాజ్ యొక్క సర్వెంట్ ఉన్నారనుకోండి. మన గురు మహారాజ్ యొక్క పర్సనల్ సర్వెంట్ ఉన్నాడు. ఆయనొచ్చేసి గురు మహారాజ్ ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి ఆ విధంగా వాళ్ళకు ఇచ్చేసాడని చాలా క్లోజ్‌గా ఇవన్నీ ఇంటిమేట్ పాస్ట్ టైమ్స్ చెప్తూ ఉంటే మనకెంత సంతోషంగా ఉంటుంది. ఈయన చాలా పాపులర్‌గా అయిపోయాడు. అంటే నిత్యానంద ప్రభు యొక్క కృప ఎంత ఉంది అంటే అటువంటి అందరూ త్యజించిన వాళ్ళను కూడా నిత్యానంద ప్రభు దగ్గర తీస్తున్నాడనమాట. సో అది నిత్యానంద ప్రభు యొక్క తత్వం. ఆ! ఇంకోసారి ఈ నిత్యానంద ప్రభు ఎవరు? హ్మ్. సంకర్షణ కారణతో యశాయి గర్భోదశాయి చ పయోబ్దిశాయి శేషశ్చ యస్యాం సకలా స నిత్యానందాఖ్య రామా శరణం మమాస్తు. సంకర్షణ కారణతో షాయి కృష్ణ కృష్ణ భగవానుని యొక్క మొదటి ఎక్స్పాన్షన్ ఎవరు? బలరాముడు. బలరాముడి నుంచి ఆది చతుర్వ్యూహ ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ, వసుదేవ. ఆ సంకర్షణ నుంచి నారాయణ వస్తాడు. ఆ నారాయణ నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ. ఆ ద్వితీయ సంకర్షణ నుంచి అన్ని లీలావతారాస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. అంటే రామచంద్ర, వరాహదేవు, తర్వాత నరసింహదేవు, వామనదేవు ఇదంతా లీలా అవతారాస్. తర్వాత పురుషావతారాస్. పురుషావతారాల్లో గర్భోదశాయి కారణోదశాయి విష్ణు, కారణోదశాయి విష్ణు ఆయనే మహావిష్ణువు అంటారు. ఆయన పాలించినప్పుడు ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో బ్రహ్మాండాలన్నీ వస్తున్నాయి ఆయన యొక్క రోమాల నుంచి. సో అలాంటి బ్రహ్మాండాలు వస్తే మళ్ళీ ఆ బ్రహ్మాండంలోకి ఎంటర్ అయిపోయి గర్భోదకశాయి విష్ణువులా ఉన్నాడు. ఆయన యొక్క నాభి నుంచి తామర పుష్పం వస్తుంది. ఆ తామర పుష్పంలో నుంచి బ్రహ్మ వస్తాడు. ఆ తామర పుష్పం కాడ లోపట ఈ 14 లోకాలు ఉంటాయి. అందులో మనం ఉన్నాం. అట్లాంటి కొన్ని వేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ వేల కోట్ల బ్రహ్మాండాలు. సో ఇట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా బలరాం నుంచి వస్తున్నాయి. నందాఖ్య రామ నిత్యానందాఖ్య రామ శరణం మమాస్తు. ఇవన్నీ కూడా గర్భోదకశాయి విష్ణు, క్షీరోదశాయి విష్ణు, తర్వాత శేషనాగ వీళ్ళందరూ ఎవరు? బలరాముని యొక్క అంశ యొక్క అంశ యొక్క అంశ. ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో అట్లాంటి బలరాముడు నిత్యానంద ప్రభు ఏం చేస్తాడంటే కృష్ణాని సంతోషపెట్టడం కోసం గోలోక వృందావన్‌గా ఎక్స్‌పాండ్ అవుతాడు. సో కృష్ణ సుఖం కోసం బలరాముడు ఏం చేస్తున్నాడు? గోలోక ధామ్ మొత్తం ఆయనే. గోలోక ధామ్ లాగా తయారవుతున్నాడు. కృష్ణకి ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు ఆయన యొక్క జంజం, ఆయన యొక్క జనయు థ్రెడ్ అది కూడా బలరాముడే.
కృష్ణ యొక్క పాదుకలు ఎవరు? బలరాముడే. కృష్ణ యొక్క దుస్తులు ఎవరు? బలరాముడే. ఇట్లా అన్నీ బలరాముడు, నిత్యానందుడు. సో అది నిత్యానంద ప్రభు యొక్క గొప్పతనం. భగవంతుడికి సేవ చేయడం కోసం ఇన్ని విధాలుగా ఆయన ఎక్స్పాండ్ చేసి సేవ అందిస్తున్నాడు అనమాట. రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చేసి మీకు అన్ని శాస్త్రాలలో భర్త ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు భార్య సహకరించాలి, అనుకరించాలి అని శాస్త్రాల్లో చెప్పారు. కానీ తమ్ముడు అనుకరించాలని ఇక్కడ చెప్పలేదు. రాముడు 14 సంవత్సరాల అడవిలోకి వెళ్ళినప్పుడు వాలంటీర్గా లక్ష్మణుడు వెళ్తాడు. వెళ్ళి డే టైం అంతా సేవ చేస్తున్నాడు, నైట్ టైం అంతా కాపలా కాస్తున్నాడు. 14 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. అది బలరాం, అది నిత్యానందరావు. అటువంటి సేవ చేశాడు. తర్వాత జగాయ్ మదాయ్. సో చైతన్య మహాప్రభు చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమని, ఇంటింటికి వెళ్ళండి, కృష్ణనామం తీసుకోమని చెప్పండి అని. సో నిత్యానంద ప్రభువును హరిదాస్ ఠాకూర్ ఇద్దరు వెళ్తున్నారు. వెళ్ళి డోర్ నాక్ చేస్తారు. డోర్ నాక్ చేసేసి ఎవరైనా బయటకు వచ్చినప్పుడు కృష్ణ యొక్క నామం తీసుకోండి, కృష్ణ భగవానుని భక్తిలోకి రండి, ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు లైఫ్లో, మీకు కష్టాలు దూరం కావాలంటే ఓన్లీ కృష్ణ భగవానుని యొక్క నామం తీసుకుంటేనే అవుతుంది మీకు అని వాళ్ళని బ్రతిలాడుతున్నాడు అనమాట. ఒకవేళ వాళ్ళు బ్రతిలాడితే వినరనుకోండి, వాళ్ళ కింద దండవత్ చేసి మరీ బ్రతిలాడుతున్నాడు. వాళ్ళు తలుపేసేసుకున్నారనుకోండి, అక్కడ కింద బొర్లుతూ ఉన్నాడు. కింద పొర్లి వాళ్ళు వచ్చేసి, అయ్యో నువ్వు సరే ఓకే మేము కృష్ణ అంటానులే అని చెప్పి అంటే అప్పుడు వెళ్ళిపోతున్నాడు అనమాట. అలా ఇస్తున్నాడు నామం. నితాయ్ నామినే చే నాम మెర్హాటే శ్రద్ధామూల్య నాम ధీటే చేరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నిత్యానంద ప్రభు ఏం చేశాడంటే ఒక మార్కెటే ఓపెన్ చేశాడు. ఆ మార్కెట్లో ఏమమ్ముతున్నాడట? కృష్ణ యొక్క నామాన్ని అమ్ముతున్నాడు. దానికి వెల ఏం తీసుకుంటున్నాడు? కేవలం నమ్మక, భక్తి. ఆ భక్తి అనే వెల తీసేసుకొని కృష్ణ నామాన్ని ఇస్తున్నాడు. ఇట్లా అందరికి పంచి పెడుతున్నాడు అనమాట. ఒక పెద్ద మార్కెట్ ప్లేస్కి వెళ్ళి మీకు అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఇట్లా భగవంతుని యొక్క ప్రేమని ఇట్లా ఇచ్చేస్తున్నాడు. సో ఆ విధంగా నిత్యానంద ప్రభువు చాలా చాలా ఔదార్యంగా ఈ యొక్క నామాన్ని ఇచ్చేస్తున్నాడు. సో అట్లా ఇంటింటికి వెళ్తూ ఉంటే ఒకసారి జగాయ్ మదాయ్ అనే ఇద్దరు ఉన్నారనమాట. సో ఆ జగాయ్ మదాయ్ మనం స్టోరీ అంతా తెలుసు కాబట్టి నేను కట్ షార్ట్ చేస్తాను ఇక్కడ. వాళ్ళు చెయ్యని దుష్కృతి లేదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు కానీ చాలా దుండగులు అయిపోయి బీఫ్ తినడం మొదలుపెట్టారు, ఆవు మాంసం తినడం మొదలుపెట్టారు, మత్తు పదార్థాలు తాగడం మొదలుపెట్టారు, స్త్రీలని వాళ్ళ యొక్క మానభంగం చేయడం మొదలుపెట్టారు, ఇల్లు కాలబెడుతున్నారు, ఆ బందిపోట్లు ఎలా అయితే దోచుకుంటున్నారో అందరిని అలా దోచుకుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు అనమాట. హత్యలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూర్ అక్కడికి వెళ్తారు, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని దండం పెడుతూ కృష్ణ యొక్క నామం తీసుకోండి, ఈ పాప జీవితము వదిలేయండి, మీకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళు లేచి చంపడానికి రాళ్ళు అవి పట్టుకొని పరిగెడుతుంటే చాలా ఫాస్ట్గా వీళ్ళు పరిగెడతారు. ఒకరోజు తప్పించుకుంటారు లైఫ్. తర్వాత మళ్ళీ వస్తారు చైతన్య మహాప్రభు, చూడండి సెకండ్ టైం కూడా, సారీ నిత్యానంద ప్రభు వెళ్ళి ఈసారి అడుగుతూ ఉంటే మదా ఏం చేస్తాడంటే ఒక కుండ తీసుకొని ఆయన తలపైన కొడతాడు అనమాట. అప్పుడు రక్తం వస్తుంది ఆయనకి. ఆయన రక్తం వస్తుంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అంటే ఎంత ఇష్టం, ఎంత ప్రేమ, అసలు వాళ్ళిద్దరికి ఎటువంటి ప్రేమ అంటే చైతన్య ప్రభు చాలా అగ్రెసివ్గా వస్తాడు. అక్కడ వచ్చి చక్ర అని చెప్పేసి చంపడానికి రెడీ అవుతున్నాడు అక్కడ. అప్పుడు నిత్యానంద ప్రభు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు, ఓ చైతన్య, మనం ఈ అవతారంలో చంపడానికి రాలేదు,
ఇన్ఫాక్ట్ ఈ మదాయి నన్ను కొట్టినప్పుడు నాకేమీ దెబ్బ ప్రాబ్లం ఏం కావట్లేదు. రెండోసారి ఆయన కొట్టేటప్పుడు ఈ జగా ఏం చేశాడు, ఆపాడు. అంటే ఆ జగాయి తలపైన ఈయన పాదం పెట్టేస్తాడు. ఓ నువ్వు ఆపేసావా అని చెప్పి. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆయన పాదం పెట్టేస్తాడో, ఎవరు చెప్తే పెట్టాడు ఆ పాదం? నిత్యానంద ప్రభు చెప్తే. సో నిత్యానంద ప్రభు చెప్పుతేనే మనకు ఏదైనా అవుతుంది అన్నమాట. ఈవెన్ చైతన్య మహాప్రభు మన కృప ఇవ్వాలి అంటే నిత్యానంద ప్రభు చెప్తేనే అవుతుంది. సో అప్పుడు ఆయన జగా ఇంకా ప్రేమ భక్తి వచ్చేసి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, చాలా డాన్స్ చేస్తున్నాడు, హరే కృష్ణ మహామంత్రం పాడుతున్నాడు. ఇదంతా చూసి మదాయి వచ్చేసి అడిగినప్పుడు, నువ్వు డివోటీని అపరాధం చేశావు, నేను నీకు ఇవ్వను అంటాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా నువ్వు డైరెక్ట్ నిత్యానంద ప్రభు యొక్క పాదాల పైన పడి క్షమాపణ అడుగు అంటే, అప్పుడు అడిగిన తర్వాత నిత్యానంద ప్రభు మళ్ళీ రికమెండ్ చేస్తే ఆయన కూడా ప్రేమ భక్తి ఇస్తాడు. అంటే అంతటి దుండగులకు ప్రేమ భక్తి ఎలా వచ్చింది? కేవలం నిత్యానంద ప్రభు చెప్తేనే వచ్చింది. సో అది నిత్యానంద ప్రభు యొక్క ఆ కృప. ప్రేమే మత్త నిత్యానంద కృపావతార్ ఉత్తమదమా కిచు నా కరే విచార్. ఎవరైనా సరే మీరు వెళ్తే వీళ్ళు ఉత్తములా, వీళ్ళు అధములా, వీళ్ళకి అసలు భక్తి ఉందా, వీళ్ళకి లేదా అని చూస్తారు ఇచ్చేటప్పుడు. నిత్యానంద ప్రభు ఎంత మత్తులో ఉంటాడంటే కృష్ణ భగవాని ప్రేమలో, ఉత్తమ అధమ నాకిచ్చు. అసలు ఉత్తముడు ఎవరు, అధముడు ఎవరు, ఎటువంటి చండాలుడు ఇతను అనేది కూడా చూడడం అన్నమాట. ఎందుకు? ఆయన ప్రేమే మత్త నిత్యానంద. ఆ ప్రేమ మత్తులో ఉంటాడు కృష్ణ భగవాన్. చైతన్య ప్రభు ప్రేమ మత్తులో ఉండి కృపా అవతార్, ఆయన అవతారమే కృపా అవతారం. ఉత్తమాధమ కిచు నాకరే విచార్, అవన్నీ చూడడం అన్నమాట. చూడకుండా అన్ని చేస్తున్నాడు కృష్ణ ప్రేమని. ఏక్ బార్ దేకే చక్షుజాల్. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఎవరి కళ్ళల్లో అయినా ఒక్క చుక్క నీళ్లు చైతన్య మహాప్రభు చూసినప్పుడు ఒక్క చుక్క నీళ్లు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తే ఇంకా నిత్యానంద ప్రభు వాళ్ళకి అన్ని ఇచ్చేస్తాడు అనమాట. ఏమేం కావాలంటే అన్ని, భక్తికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసేస్తాడు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వచ్చిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత చైతన్య మహాప్రభు వస్తాడు. సో వచ్చినప్పుడు ఇవన్నీ యాక్చువల్లీ చాలా డీటెయిల్డ్ కథలు, కానీ హాఫ్ అన్ అవర్లో చెప్పాలి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కలుసుకుంటారో, వాళ్ళిద్దరూ చైతన్య మహాప్రభు వచ్చి దండవత్ ప్రణామం చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళిద్దరు కౌగులించుకొని ఇంకా వాళ్ళు కీర్తన చేస్తున్నారు, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎలా డాన్స్ చేస్తున్నారంటే చైతన్య మహాప్రభుకి ఎంత సంతోషంగా ఉంది అంటే, ఆయన యొక్క కాళ్ళు ఆయన తలకు టచ్ అవుతున్నాయి, అలా డాన్స్ చేస్తున్నాడు. సో మనం కీర్తనలో అప్పుడప్పుడు డాన్స్ చేస్తాం కదా డివోటీస్, కానీ ఇక్కడ ఎలా ఉంది డాన్స్ అంటే ఆయన యొక్క పాదాలు ఆయన తలను తాకుతున్నాయి, అంత అదిగా డాన్స్ చేస్తున్నాడు. సో అలా డాన్స్ చేస్తూ 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 ఉంటే నిత్యానంద ప్రభుని ఒక 30 మంది డివోటీస్, 40 మంది డివోటీస్ పట్టుకుంటున్నారు ఆయన ఆపడానికి. అయినా ఎవ్వరు ఆపలేకపోతున్నారు, అలా డాన్స్ చేస్తున్నారు అతను. అలా డాన్స్ చేసి ఇద్దరు చాలా చక్కగా ఒకరినొకరు కలుసుకొని ఆ విధంగా ఈ సంకీర్తన యజ్ఞ స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే, చైతన్య మహాప్రభు సన్యాసి తీసుకున్న తర్వాత సన్యాసీస్ కొన్ని చోట్లకు వెళ్ళలేరు. అత్యంత దారుణమైన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అటువంటి ప్లేసెస్కి అసలు సన్యాసి అడుగు కూడా పెట్టలేరు అక్కడికి. అయితే చైతన్య మహాప్రభు ఏమంటాడంటే, నిత్యానంద ప్రభు నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు గృహస్థగా ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎటువంటి దారుణమైన స్థితిలో ఉన్నా సరే అటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళొచ్చు అంటే ఆయన ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఒకరోజు అంతవరకు ఆయన ఎవరు నగలు అవన్నీ ఏమి ఇస్తే తీసుకోడు అనమాట. ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు చాలా ఆభరణాలు ఇస్తారు, ఆయన నెక్లెసెస్ ఇస్తారు, తర్వాత ఆయనకి కడియాలు ఇస్తారు, తర్వాత కాళ్ళకు పెట్టుకోవడానికి కడియాలు ఇస్తారు, యాంక్లెట్స్, అట్లా ఇవన్నీ చేసిన తర్వాత ఆ రింగ్స్ ఇవన్నీ పెట్టుకొని రాయల్గా మంచిగా బ్లూ కలర్ వస్త్రాలు వేసుకొని ఉంటాడనమాట. ఒకరోజు బందిపోట్లు ఉంటారు. ఈ బందిపోట్లు ఎవరు? యాక్చువల్లీ ఒక బ్రాహ్మణుడే. ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బందిపోటుగా మారుతాడనమాట. అందరినీ హత్య చేయడము, దొంగతనం చేయడము, ఇవన్నీ చేసి సంపాదిస్తున్నారు వాళ్ళు. సో ఈ విధంగా ఒకసారి నిత్యానంద ప్రభుని చూడగానే ఆ నగలన్నీ చూస్తారనమాట. చూసి ఈ బందిపోట్లందరూ ఒకరోజు
సీక్రెట్గా ఒక డిస్కషన్ పెడతారనమాట. నేను వెళ్ళేసి మనం ఎట్లయినా సరే ఈ నగలు దోచుకోవాలి, ఇప్పుడు ఈ నగలు దోచేసుకుంటే మన లైఫ్ అంతా సెట్ అయిపోతుంది, ఇంకా మనం జీవితాంతం మనం రిటైర్ అయిపోవచ్చు. అట్లా డిసైడ్ చేసుకొని ఒకరోజు అందరు బందిపోట్లు అందరూ కలిసి ఒక టీం లాగా తయారైపోయి వెళ్దామని వెళ్తున్నారు. వెళ్తుంటే సడన్గా ఎంత నిద్ర వస్తుందంటే వాళ్ళకి అందరూ పడుకుంటారు. బందిపోట్లు అందరూ పడుకుంటారు. పడుకొని రాత్రంతా అయిపోతుంది. తెల్లారి అంతా పిట్టలన్నీ అరుస్తూ ఉంటాయి. అప్పుడు లేస్తారనమాట. లేచి అటు ఒకరి ముఖం ఒకరు చూసి, "నువ్వు పడుకున్నావా? నువ్వు పడుకున్నావా? అందరూ పడుకున్నారు. అరే! ఇదేంటి మనం ఈరోజు ఇంత మంచి ప్లాన్ ఏసాం మనము. నైటే గదా మనం దోచుకునేది. ఇలా నిద్రపోయామేంటి" అని అనుకోని, అప్పుడు ఈ ఈ డెకాయిట్ బందిపోటు లీడర్ ఉంటాడనమాట. అతనికి ఒక ఐడియా వస్తుంది. ఓహ్! మనం దుర్గా పూజ చేయలేదు సరిగ్గా. హ్మ్. దుర్గా పూజ చేయకుంటే ఈ విధంగా నిద్రపోయాం మనం. ఈసారి మనం చాలా చక్కగా దుర్గా పూజ చేద్దాం అని చెప్పేసి దుర్గా పూజ చేస్తారు. బాగా దుర్గా పూజ చేసేసి, మేము ఇట్లాంటి దొంగతనాలు బాగా చేయాలి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. తీసుకొని ఇంకా అన్నీ పెట్టుకుంటారనమాట. డాగర్స్, కత్తులు, కరాటాలు అన్నీ మొత్తం బాడీ నిండా అన్నీ పెట్టేసుకొని రెడీ అయిపోయి వెళ్తున్నారు. వెళ్తుంటే నిత్యానంద ప్రభు ఆహ్, ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉంటారు. అలా వెళ్తూ ఉంటే ఈసారి అక్కడ పెద్ద పెద్ద గార్డ్స్ కనపడతారనమాట. ఎంత పెద్ద గార్డ్స్ అంటే అసలు వాళ్ళతో మనం ఫైట్ చేయగలుగుతామా? ఇంత పెద్ద గార్డ్స్ ఉన్నారేంటి అనుకుంటే ఇంకొకతను చెప్తున్నాడనమాట. మేబీ ఎవరైనా మినిస్టర్ వచ్చాడేమో ఆయన్ని కలవడానికి. కొన్ని రోజులైనాక వెళ్ళిపోతారులే, అప్పుడు మనం చూసుకుందామని కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. అంతలో ఈ గార్డ్స్ అందరూ వెళ్ళిపోతారు. ఇంకో రోజు నిత్యానంద ప్రభు ఒక్కడే కనబడుతున్నాడు. నగలు కనబడుతున్నాయి. ఈరోజు ఇంకా బాగా వాళ్ళకి ఒకరి మీద ఒకరికి బాగా ఇదేమైపోయింది, ఆశ ప్లస్ ఆహ్, లస్ట్ ఏమంటారు ఇంగ్లీష్‌లో? కామం. ఒకరికి కామం ఎక్కువైపోతుందనమాట. ఒకతను ఏమంటున్నాడు, నాకాయనే ఈ గొలుసు నేను తీసుకుంటానని ఒకతను అంటున్నాడు. ఆయన యేసుకున్న కడియం కావాలని ఒకతను అంటున్నాడు. ఆయన పెట్టుకున్న ఉంగరం కావాలని ఒకతను అంటున్నాడు. ఆయన పెట్టుకున్న కాళ్ళకి పెట్టుకున్న కడియాలు కావాలని ఇంకొకతను అంటున్నాడు. ఇట్లా బాగా కామంగా ఉంటారు వాళ్ళందరూ ఇటువంటి కోరికలతో. సో, వెళ్తూ ఉంటే సడెన్‌గా అందరూ గుడ్డివాళ్ళయిపోతారు. ఒకతను నడుస్తున్నాడనమాట బందిపోటు. నడుస్తుంటే ఒక పెద్ద బొందలో పడతాడు. ఆ బొందలో మొత్తం రాళ్ళు. ఎంత లోతుగా ఉంటుందంటే ఆయన బోన్స్ అన్నీ విరిగిపోతాయి. మొత్తుకుంటున్నాడనమాట నొప్పితో. ఇంకొకతను నడుస్తూ ఆయన కళ్ళు కనపడట్లేదు ఇప్పుడు. ఆయన వెళ్లి ఒక ట్రాష్ అంతా విసర్జన వస్తువులుంటాయి గదా! అవి ఏసే దాంట్లో పడిపోతాడు బొందలో. ఎటు చూసినా చాలా భయంకరమైన స్మెల్. తేళ్లొచ్చేసి కుడుతుంటాయి. పురుగులొచ్చేసి కుడుతుంటాయి ఆయన్ని. ఇంకొకతను ఎళ్తుంటాడనమాట. ఎళ్తుంటే ఆయన ఇంకో బొందలో పడతాడు. ఆ బొందలో మొత్తము పెద్ద పెద్ద ముల్లులుంటాయి. అవి కుచ్చుకొని బాడీ మొత్తము ముల్లులు కుచ్చుకొనుంటాయనమాట. ఎటు జరిగినా సరే, ఆ ముల్లులు ఇంకా ఎక్కువ దిగుతున్నాయి. చర్మం అంతా ఇట్లా మొత్తం చీరి అయిపోతుందనమాట. ఇంకొకతనికి బాగా జరమొస్తుంది. జరమొచ్చేసి నడవలేక ఇంక అక్కడ రోడ్డు మీద పడిపోతాడు. ఇంద్రుడు చూస్తున్నాడు. ఓహ్! మీరందరూ నిత్యానంద ప్రభువుని దొంగిలించడానికి వెళ్తున్నారని చెప్పేసి బాగా వర్షాలు కురిపిస్తాడనమాట. ఎంత వర్షం పడుతుంది అంటే చల్లగా చలి. ఆ చలికి అందరూ వణికిపోతుంటారనమాట. పురుగులన్నీ కుడుతున్నాయి. ఇంత ఇబ్బందిలో ఉన్నారు. ఇంకా తర్వాత కొద్దిగా అయినంక హెయిల్ స్టార్మ్ అంటే మంచు వాన కురిపిస్తున్నాడనమాట. ఒకసారి మీరు ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఐస్ గడ్డలు పడతాయి చూడండి. అలా పడుతున్నాయన్నమాట. ఇంతింత గడ్డలు, ఐస్ గడ్డలు. ఆకాశం నుంచి ఇంతింత ఐస్ గడ్డలు తల మీద పడితే ఎలా ఉంటున్నాయి? బోన్స్ అన్నీ విరిగిపోతున్నాయి. చలికి వణికిపోతున్నారు. ఆ జరం వచ్చినంతట ఇంకా వణుకుతున్నాడనమాట. ఇప్పుడు ఈ బ్రాహ్మణ బందిపోటుగా మారిన ఈయనే అనుకుంటున్నాడనమాట. అసలు ఏందో మన లైఫ్‌లో ఈయనని దొంగిలించాలనుకున్న కానించే కదా మనకి ఇవన్నీ అయ్యేటి. ఫస్ట్ రోజేమో నిద్రపోయాం. తర్వాతనేమో ఎవరో గార్డ్స్ కనపడ్డారు. ఆ! పెద్ద పెద్ద గార్డ్స్. ఇప్పుడు చూస్తేనేమో అన్నీ స స స అవైపోయాయని ఇప్పుడు చూస్తే అందరం ఇలా పడి ఇలా విలవిలలాడిపోతున్నాం. మేబీ ఆయన దేవాది దేవుడేమో అని చెప్పి అప్పుడు నిత్యానంద ప్రభు మమ్మల్ని క్షమించు. ఆ! మమ్మల్ని రక్షించు అని ప్రేయర్ చేస్తాడు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా వర్షం ఆగిపోతుంది. ఆ ముల్లుల్లో నుంచి తను బయటకొస్తాడు. వీళ్ళందరూ బయటకొచ్చేస్తారు.
గంగాలకు వెళ్తారు, స్నానం చేస్తారు, దుస్తులు మార్చుకుంటారు. ఇప్పుడు సిన్సియర్గా వెళ్ళి నిత్యానంద ప్రభు పాదాల పైన పడదామని వెళ్తున్నారు అనమాట. ఇమ్మీడియట్లీ నిత్యానంద ప్రభు వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తారు. నిత్యానంద ప్రభు దగ్గర దీక్ష తీసుకుంటారు. నిత్యానంద ప్రభు వాళ్ళ దగ్గర చూడగానే కృష్ణ ప్రేమ భక్తి ఇస్తాడు వాళ్ళకి. వెళ్ళి ఒక డెకాయిట్ ఆ లీడరే కాకుండా అక్కడ ఉన్న బందిపోట్ల వర్గం అంతా వెళ్ళి ఇనిషియేషన్ తీసుకుంటారు దీక్ష. అందరూ ప్రేమ భక్తి ఇచ్చేస్తాడు. సో నిత్యానంద ప్రభు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి దీన స్థితిలో ఉన్న వాళ్ళకైనా కూడా ఆయన కరుణ ఇస్తున్నాడు. ఉమ్. సో ఇది నిత్యానంద ప్రభు యొక్క కృప. దీంట్లో ఇంకొక మర్మం ఏంటంటే ఎప్పుడైతే మనము కృష్ణ భగవానుడి భక్తికి విముఖంగా ఉండి మనంతటా మనము ఎంజాయ్ చేద్దాం, మనంతటా మనం సంపాదిద్దాం, మనంతటా మనం ఇది కట్టుకుందాం, అది కట్టుకుందాం, ఇది కొందాం, అది కొందాం, ఎంత ప్రయత్నం చేసినా సరే దాంట్లో సుఖం ఉండదు. ఈ బందిపోట్లు అలాగే అనుకున్నారు. ఏంటి, భగవంతుని దగ్గర ఉన్న ఆస్తులు తీసేసుకొని మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించాం జగత్యాం జగత్ తేన తెక్తేన భుంజీత మాగ్రద కస్య స్విద్ధనం. కృష్ణ ఏం చేశాడు, ప్రతి మనిషికి వాళ్ళ కోటా ఇచ్చాడనమాట. ఎవరికి ఏం కావాలో ఆ కోటా ఇచ్చాడు. ఆ కోటా దాటి మనకి ఇంకోటి అందదు మనకి. అది కాకుండా మనం ఇంకా అందుకోవాలంటే ప్రయత్నం చేస్తే ఈ బందిపోట్లకు ఎన్ని ప్రాబ్లమ్స్ జరిగాయో అటువంటి ప్రాబ్లమ్స్ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. జన్మ మృత్యు జరా వ్యాధిలో పడి మనము జన్మిస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఈ కోరికలు తీర్చుకోవడం కోసం మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం కృష్ణ భగవాన్ యొక్క షెల్టర్ తీసుకుంటామో అప్పుడు వీటికి మనం దూరం అవుతాం. సో అది ఈ యొక్క పాస్టైమ్ యొక్క మర్మం. ఇంకొకటి చాలా బ్యూటిఫుల్ పాస్టైమ్ ఉంది. ఒకసారి చైతన్య మహాప్రభు ఆ, దండ ఇతనికి ఇచ్చేస్తాడు. నిత్యానంద ప్రభుకి ఇచ్చేస్తే నేను గంగలో స్నానం చేసేసి వస్తాను, ఇది పట్టుకో అంటాడు. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వెళ్తాడో ఆ స్నానానికి వెళ్ళినప్పుడు నిత్యానంద ప్రభు ఆ దండ తీసుకొని మూడు చోట్ల విరిచేస్తాడు. విరిచేసి గంగలో పడేస్తాడు. సో చైతన్య మహాప్రభు స్నానం అయిపోయినాక రాగానే నా దండ ఇది ఇవ్వు అంటాడు. ఈ దండ ఏంటి, నువ్వు బాగా డాన్స్ చేసావు మొన్న, నువ్వు ఎంత మత్తులో డాన్స్ చేస్తున్నావు అంటే కృష్ణ భగవాని భక్తిలో నీ దండ పైన నువ్వు పడ్డావు, దండ విరిగిపోయింది, ఎక్కడో పోయింది. సో యాక్చువల్లీ చైతన్య మహాప్రభు తెలుసు ఆయన ఒక దండ విరిచాడు, అందులో పడేశాడని. ఆయన లోపల సంతోషంగానే ఉంటాడు, బయటికి మాత్రం ఎందుకు కొంచెం గంభీరంగా ఉంటాడు. ఆచార్యస్ ఏం కమెంటరీ ఇస్తారంటే చైతన్య మహాప్రభు ఫస్ట్ సన్యాసి తీసుకోవడం ఏకదండ సన్యాసి తీసుకుంటాడు అనమాట. శంకర సంప్రదాయాలు వాళ్ళు ఒకటే దండ వాడతారు. ఓకే, ప్లస్ ఈ వైష్ణవ సాంప్రదాయాలు త్రిదండి, 3 దండాలు వాడతారు అనమాట. ఒక దండ యొక్క మర్మం ఏంటంటే మేము భగవంతుల్లో కలిసిపోతాం అని ఎవరికైతే కోరికలు ఉంటాయో వాళ్ళు ఏకదండి. సో భగవంతుడు ఈ ఏకదండి కాదు కదా, త్రిదండి కదా. అంటే త్రిదండి అంటే 3 దండాలు ఉంటాయి. మనసా వాచ కర్మన, వాళ్ళ యొక్క మనస్సు ద్వారా, వాళ్ళ యొక్క వాచ, వాళ్ళ యొక్క వాక్కు ద్వారా, వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళు చేసే పనుల ద్వారా అన్నిట్లలో వాళ్ళు భగవంతుని కార్యంలోనే ఉంటారు. కాబట్టి అది త్రిదండ. ఆ త్రిదండ కూడా ఎవరు వాడతారు, పరివ్రాజక ఆచార్యస్ వాడతారు. సో పరివ్రాజక ఆచార్యస్ దండ పట్టుకొని తిరుగుతారు. కానీ పరమహంస డివోటీస్ అయినప్పుడు దండ పట్టుకోరు ఇంకా. సో పరమహంస అయిన ఈ చైతన్య మహాప్రభుకి అసలు దండ ఎందుకు అని చెప్పేసి గంగలో వేస్తాడు అనమాట. అది మెయిన్ రీజన్. సో అట్లా తర్వాత ఇలాంటి సన్నివేశాలు కొన్ని జరిగిన తర్వాత ఒకసారి చైతన్య మహాప్రభు బృందావనానికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు. సో నిత్యానంద ప్రభు అందరికీ చెప్పి పెడతాడు ఆల్రెడీ, మీకు చైతన్య ప్రభు వస్తాడు, వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఆయన యమున ద్వారా అడిగినప్పుడు మీరు గంగా ద్వారా అని చెప్పండి. ఆయన యమున అడుగుతాడు, మీరు మాత్రం గంగా ఎటుందో అదే యమున అని చెప్పండి అంటాడు. సో యమున ద్వారా వెళ్తే బృందావనం వస్తుంది. సో చైతన్య మహాప్రభు కొద్ది దూరం వెళ్ళినాక యమున ఎక్కడుంది ఇక్కడ అంటే, ఓ యమున ఇటు సైడ్ ఉంది యమున అంటారు. సో వాళ్ళు యాక్చువల్ గంగా చూపిస్తారు. చైతన్య మహాప్రభు ఈత కొట్టుకుంటూ వెళ్ళగానే అక్కడికి ఆల్రెడీ కబురు పెడతాడు. అక్కడ ఎవరున్నారు, అద్వైతాచార్య. సో వచ్చేసి, అద్వైతాచార్య నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు,
బృందావనంలోకి వచ్చి నువ్వేం చేస్తున్నావు, ఇది బృందావన్ కాదు, మీరు గంగలో వచ్చారు, శాంతిపూర్కి వచ్చారు, మాయాపూర్కు అని చెప్తాడు అనమాట. సో అప్పుడు నిత్యానంద ప్రభు నన్ను ట్రిక్ చేశాడు అని అప్పుడు అర్థమవుతుంది. బృందావనం వెళ్లకుండా చేస్తాడు. ఎందుకు? చైతన్య మహాప్రభు ఆయన యొక్క భక్తులను చూసుకోవాలి, భక్తులంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆయన యొక్క అంతరంగ అవి నిత్యానంద ప్రభు తెలుసు కాబట్టి ఇలా చేశాడు. అప్పుడు లోపల చాలా సంతోషపడతాడు, కానీ బయటికి మాత్రం నిత్యానంద ప్రభు మీద ఓ నన్ను తప్పుదారి పట్టించావు అన్నట్టుగా ఆలి ఇలా చేస్తారనమాట. సో ఆ తర్వాత ఓకే, ఇంకా చైతన్య మహాప్రభు ఏమంటాడంటే, నేను పూరికి వెళ్తున్నాను, నువ్వు బెంగాల్కి వెళ్ళు, డివోటీస్ని తీసుకెళ్ళి అని చెప్తే ఒక గ్రూప్, చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ డివోటీస్ని తీసుకొని నిత్యానంద ప్రభు ఇంకా బెంగాల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో అని నడుస్తూ నడుస్తూ కీర్తన చేస్తూ ఉన్నారు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇట్లా డాన్స్ చేస్తూ 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 చాలా లోపలికి అడవిలోకి వెళ్ళిపోయారు. ఒకతను అడుగుతారనమాట, బెంగాల్కి దారేటు అడిగితే, ఓ మీరు చాలా దూరం వచ్చారు, మీరు అసలు ఇటు వెళ్తున్నారు కదా, ఇటు కాదు మీరు పోవాల్సింది, అటు వెళ్ళాలి, మీరు ఇటు సైడ్ వెళ్ళాలి, 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే. సో అందరు ఇటు తిరిగేసి ఇటు సైడ్ వెళ్తున్నారు ఇప్పుడు, చాంటింగ్ చేసుకుంటూ 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 అసలు వాళ్ళ యొక్క కీర్తన డాన్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తారు. 10, 12, 15 కిలోమీటర్లు వెళ్ళినా ఇంకా దొరకదు. అప్పుడు మళ్ళీ ఒకతను అడుగుతారు, బెంగాల్ ఎక్కడ అని. ఓ మీరు ఇటు సైడ్ వెళ్తున్నారు, ఇది రాంగ్ డైరెక్షన్, మీరు ఇటు వెళ్ళాలి, 12 కిలోమీటర్లు ఇటు వెళ్ళాలి అంటారు. అప్పుడు మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ 12 కిలోమీటర్లు ఇటు వెళ్తారు. ఎప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి, అంత కీర్తన చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. సో ఇటు వెళ్ళిన తర్వాత ఎలాగో అలాగా మొత్తానికి వెళ్తారు, వెళ్ళి బెంగాల్ చేరుకుంటారు. బెంగాల్ చేరుకున్న తర్వాత రాఘవ పండిట్ ఇంట్లో వస్తారు. సో పానీహాటీలో రాఘవ పండిట్ ఇంట్లో ఉంటారు. సో రాఘవ పండిట్ ఇంట్లో అక్కడ చైతన్య మహాప్రభు అందరితో కీర్తన చేయిస్తున్నాడు అనమాట. అక్కడ ఎటువంటి కీర్తన చేశాడంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ 3 నెలల పాటు ఒక్క చుక్క నీళ్లు తాగలేదు, ఒక్క మెతుకు అన్నం తినలేదు, ఒక్క క్షణం కూడా పడుకోలేదు. 3 నెలలు కంటిన్యూస్ కీర్తన్, కంటిన్యూస్ డాన్స్ అయింది అక్కడ. నిత్యానంద ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క చూపులో ఆ ప్రేమ ఎలా ఉంది అంటే, వాళ్ళు చెట్లు ఎక్కి డాన్స్ చేస్తున్నారు, చెట్లు ఎక్కి చెట్టు కొమ్మలు అటు ఇటు ఉరుకుతూ డాన్స్ చేస్తున్నారు. కొమ్మలు సరే, కొమ్మల పైన చిన్న తీగలు ఉంటాయి చూడండి, ఆ తీగలు ఎక్కి డాన్స్ చేస్తున్నారు. తీగలు సరే, ఆకుల పైన కూడా డాన్స్ చేస్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే చెట్లను కౌగిలించుకొని ఇట్లా తీసేస్తున్నారు అనమాట. తీసేస్తే చెట్టు మొదల నుంచి పైకి వస్తుంది, ఆ చెట్లను పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. కొందరు 7 చెట్లను పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఇందులో అభిరామ్ ఠాకూర్ వచ్చాడు. అభిరామ్ ఠాకూర్ వచ్చేసి ఒక చెట్టును తీసేసి ఆ చెట్టుని ఒక పిల్లన గురువుగా పట్టుకున్నాడు. పట్టుకొని త్రిభంగా బెండింగ్, కృష్ణ ఎలాగైతే 3 చోట్ల బెండ్ అవుతాడో అలా బెండ్ ఇచ్చేసి 9 గంటల పాటు కదలకుండా అలా ఉన్నాడు. సో అలా డాన్స్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చినప్పుడు పిల్లలందరితో కీర్తన చేస్తున్నాడు. ఆ పిల్లలందరూ ఎలా కీర్తన చేస్తున్నారంటే, 1 నెల పాటు ఎవ్వరూ తినలేదు, ఎవ్వరు ఏమీ తాగలేదు, ఎవరు నిద్రపోలేదు. 1 నెల రోజుల పాటు వాళ్ళు కంటిన్యూస్ కీర్తన చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒక స్పెషల్ ఎఫెక్ట్ చేశారు నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు ఒక చూపు మన మీద పడితే ఎలా ఉంటుందో అది చెప్తున్నారు ఇక్కడ. మీకు హరికేన్ అంటే తెలుసా? తెలుగులో హరికేన్ ఏమంటారు? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. చండమారుతం. ఏంటి ప్రభు? చండమారుతం. చండమారుతం. ఓకే, తుఫాన్ లాగా వస్తుంది చూడండి. ఎట్లా అంటే హరికేన్ అంటే, చండమారుతం అంటే గాలి ఉంటుంది, వర్షం ఉంటుంది, స్పీడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎట్లా వస్తుందంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోయినప్పుడు చెట్లన్నీ విరిగిపోతాయి ఒకటేసారి, అంటే అంత ఫోర్స్ ఉంటుంది అనమాట దాంట్లో. సో అది యూజువల్గా ఎక్కడి నుంచి అంటే సముద్రం పక్క నుంచి అలా వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ చండమారుతం ఎలా వస్తుందో అలా ఉంది అనమాట ఆయన యొక్క ప్రేమ భక్తి. సో నిత్యానంద ప్రభు ఇలా చూస్తున్నాడు, అందరినీ ఇలా చూస్తున్నాడు.
ఇలా చూస్తుంటే అక్కడ ముందట ఉన్న డివోటీస్ అందరూ ఎట్లా అయితే చండమారుతం హరికేన్ వచ్చినప్పుడు ఆ స్పీడ్కి అరటి చెట్లు ఉంటాయి కదా, అరటి చెట్లు ఇట్లా నరికేసామనుకోండి కింది నుంచి ఇట్లా పడిపోతాయి ఇమ్మీడియట్లీ. ఇట్లా చెట్టు ఇలా ఉంటే ఇలా పడిపోతుంది అనమాట. సో చైతన్య ఈ నిత్యానంద ప్రభు ఇలా చూస్తున్నాడు అందరినీ. ఇట్లా ఆయన చూపు ఎవరి మీద పడితే వాళ్ళు ఇలా పడిపోతున్నారు. అంటే కృష్ణ ప్రేమ వాళ్ళకి కండెన్స్డ్ గా ఇట్లా వచ్చేసి ఇంకా వాళ్ళు అసలు నిలబడలేకపోతున్నారు. వాళ్ళు ఇట్లా ఇట్లా గిలగిల కొట్టుకొని కింద పడిపోతున్నారు అనమాట. అంత ప్రేమ. అట్లా ఆయన చూపు ఎక్కడ పడిపోతుందో అక్కడ ఉన్న భక్తులందరూ అలా పడిపోతున్నారు. అంటే అంత ప్రేమ ఇస్తున్నాడు అనమాట అతను. సో నిత్యానంద ప్రభుకి చైతన్య మహాప్రభు మీద అంత ప్రేమ, కృష్ణ మీద అంత ప్రేమ. సో నిత్యానంద ప్రభు మర్సి ఎవరి మీద పడుతుందో వాళ్ళకి కూడా కృష్ణ భగవాన్ యొక్క ప్రేమ భక్తి వస్తుంది అనమాట. సో అది ఆ, ఈ యొక్క పాస్ట్ టైం. ఆల్రెడీ మనకు గంటన్నర అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ ఆపుదాము. ఎవరికైనా ఏమైనా కమెంట్స్ ప్రశ్నలు ఉంటే కొన్ని క్విక్గా తీసుకుందాం. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. మీరు కూడా అందులో మునిగిపోయారు ప్రభు, మమ్మల్ని కూడా తరించారు. నిత్యానంద ప్రభు లీల అలా ఉంటుంది మాతాజీ. బాగుంది ప్రభు క్లాస్. వండర్ఫుల్ సెషన్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. మేదర మాధవ్ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. విజయ మాతాజీ. ఎంత బాగా వింటుంటే వినాలనిపిస్తుంది ప్రభుజీ. అట్లా ఎస్ మాతాజీ. చైతన్య లీల, నిత్యానంద లీల ఇంకా చాలా ఉన్నాయి మాతాజీ పాస్ట్ టైమ్స్. కొన్ని పాస్ట్ టైమ్స్ వింటే అసలు మన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ ఆయన యొక్క చైల్డ్హుడ్, నిత్యానంద ప్రభు యొక్క బాల్య లీలలు వింటే ఇది మనం 3-4 గంటలు చెప్పుకున్నా కూడా సరిపోదు టైం. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండం గురించి అడుగుదాం అనుకున్నాను, మీరు చెప్పారు ప్రభుజీ. అది అనుకుంటున్నాను నేను, అదేంటి అని. దేని గురించి మాతాజీ? దండ గురించి. దండం పడేస్తారు, విరగొడతారు కదా ప్రభుజీ. అది రైట్. అది ఎందుకు అలా అని అడుగుదాం అనుకున్నాను, మీరు చెప్పారు మళ్ళీ. థ్యాంక్ యూ మాతాజీ. మంచి థ్యాంక్ యూ ప్రభుజీ. టాపిక్ తీశారు మీరు. విజయ రఘునాథ్ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ ధన్యవాదాలు ఉంటారు. మా అందరికి నిత్యానంద ప్రభు మెరిసి రావాలని చెప్పేసి ప్రే చేయండి. సో నేను నిత్యానంద ప్రభుకి, చైతన్య మహాప్రభుకి ప్రేయర్ చేస్తున్నాను. వాళ్ళకి సమ్మతం అయితే మనందరికీ, మీ అందరికీ, నాకు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నిత్యానంద ప్రభు యొక్క కృప అందాలి అని చెప్పి, ఆ కృప ఇవ్వమని చెప్పి అర్థిస్తున్నాను. ఈ ప్రేయర్తో ఎవరైనా ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే కృష్ణ. ప్రభుజీ మీ క్లాసెస్ అక్కడ ఇంగ్లీష్ లోనే ఉంటాయా ప్రభుజీ? ఎస్ మాతాజీ. టెంపుల్ క్లాస్ ఇంగ్లీష్ లో ఉంది. అది ఫార్వర్డ్ చేయమంటే చేస్తాను మీ గ్రూప్ లో. చేయండి ప్రభుజీ. దాంట్లో తెలుగులో ఏమైనా మీరు ఇస్తే పెట్టండి ప్రభుజీ మా గ్రూప్ లో. తెలుగులో ఏం ఓన్లీ జూమ్ ఒకటే మాతాజీ, ఈ గ్రూపే. ఇంకా తెలుగులో మనకు వరంగల్ టెంపుల్ ఒక్కటే, ఇంకా వేరే తెలుగు ప్రోగ్రామ్స్ లేవు ఇక్కడ. మిగతా అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి. కానీ చాలా డీటెయిల్డ్ గా చెప్పాను నేను. టెంపుల్ క్లాస్ కదా, డీటెయిల్డ్ గా మొదటి నుంచి అసలు నిత్యానంద ప్రభు ఎలా వచ్చారు, ఆయన యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, ఆయన బాల్యలీలలు ఎలా జరిగింది, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, అవన్నీ డీటెయిల్స్. ప్లస్ ఆయన దీక్ష ఎలా తీసుకున్నాడు, మాధవేంద్ర పురిని ఎలా కలిశాడు, తర్వాత ఇంకా అన్ని చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి పాస్ట్ టైమ్స్. మనం ఓన్లీ హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసాం. సేమ్ జూమ్ ఐడి. ఓకే ప్రభు, పర్లేదు ఇంగ్లీష్ అయినా పెట్టండి, అర్థమైతే కొంచెమైనా అర్థం చేసుకోవాలి ట్రై చేస్తాం. పంపిస్తాను. ప్రభు ఈ జూమ్ అయినా ప్రభు ఇంగ్లీష్ లో ఏంటి ప్రభు? సేమ్ జూమ్ ప్రభు అది అక్కడ మీకు అంటే మీ క్లాస్ లేదు ప్రభు, అది ఇక్కడ టెంపుల్ ఇస్కాన్ సిలికాన్ వ్యాలీ టెంపుల్ లో క్లాస్ వేరే. బట్ యూట్యూబ్ లో ఉంది, లెక్చర్ ఉంది, నేను మీకు పంపిస్తాను. యూట్యూబ్ లో ఉంటుంది కదా ప్రభు, ఇవన్నీ చూసాం ప్రభు యూట్యూబ్ లో, లైవ్ లో చూసాం యూట్యూబ్ లో కొంచెం వరకు. ఓకే. క్షమించండి ప్రభు, మీ భగవద్గీత క్లాస్ తీసుకోవాలనుకున్నారు, నేను ఎక్కువ సమయాన్ని
నేనే తీసుకున్నాను. లేదు ప్రభు, లేదు అట్లేం లేదు. ఈ ప్రశ్న సమాధానాలు చాలా ఇంపార్టెంట్. సి భగవద్గీత మనం అంతా చదివి ఫినిష్ చేస్తాము. తర్వాత ఏంటి? తర్వాతనైనా కూడా మళ్ళీ మనం భక్తి యొక్క లోతులు, ఈ ప్రశ్నలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్నలు ఒకరికి వచ్చిన ప్రశ్న ద్వారా ఇంకొకరికి అందరికీ ఉపయోగపడతాయి. సో ఇవన్నీ ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రభు. అట్లెప్పుడు టైం వేస్ట్ లాగా అనుకోకండి. అందరికి పడే ప్రశ్నలే అడిగారు ప్రభు, మధు ప్రభు. ఎస్ అందరి ఇళ్ళలో ప్రభుజీ ఉన్న సమస్యలే అవి. మధుగోపాల్ ప్రభు గురించి ప్రే చేయండి ప్రభుజీ. చాలా సఫర్ అవుతున్నట్టున్నారు ప్రభుజీ. అందరం ప్రే చేద్దాం ప్రభుజీ. ఎస్ డియర్ చైతన్య మహాప్రభు, డియర్ నిత్యానంద ప్రభు, మొత్తం అయితే హిస్ గ్రేస్ మధు గోపాల్ ప్రభు, అతని యొక్క కుటుంబ సమస్యలు ఏమున్నా సరే వాటన్నిటి నుంచి బయటకు వచ్చేసి ప్రభు యొక్క ఆరోగ్యం మంచిగా ఉండి, ప్లస్ భక్తి చాలా మంచిగా చేసి, భక్తిలో చాలా లోతుగా వెళ్ళి, ప్రొటెక్షన్ ప్రభుకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రొటెక్షన్ ఉండి, అందరూ త్వరగా మళ్ళీ భక్తిలోకి వచ్చే విధంగా వాళ్ళని చెప్పి మనం కోరుకుంటున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా ప్రభు చాలా మీకు ధన్యవాదాలు. పర్మిషన్ చాలా ఇస్తే చాలా నిత్యానంద ధన్యవాదాలు. ప్రభు దర్శనం ఇస్తారు. వీడియో చాలా ఆన్ సంతోషం చేయమంటారు. కలిగింది. ఎస్ ప్రభు. విజయ్ రఘునాథ్ ప్రభు. 1 minute. జయ శ్రీ శ్రీ గౌర్ నితాయ్, జై జయ నిత్యానంద రామ్ की जय. జై. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. भद्रवाय सुदर्शन की जय. जय श्री श्री राधा नीला माधव की जय. जय. प्रभुपाद की जय. जय. प्रभुपाद की जय. ఓకే, గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా రోజులు అయిపోయింది మళ్ళీ. ఎస్ ఎస్ ప్రభు. ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్దాం ప్రభు. ఇంకా తీసుకొచ్చింది. బుధవారం ఉన్నప్పుడు రెగ్యులర్ గా తీసుకొచ్చాము. ట్యూస్డే వచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం ప్రభు. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. ఆల్లోస్ట్ శిల ప్రభుపాద్. హరే కృష్ణ ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ వాయిస్ వింటుంటే ఎంతో బలంగా అనిపిస్తుంటది ప్రభుజీ. మీ సాంగత్యం లేకపోవడం వల్ల మేము ఏదో వెనుకబడ్డట్టుగా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా ధైర్యంగా మీరు ఇచ్చేవి వాక్యములు మాకెంతో ఉపయోగపడుతున్నాయి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ అందరి అసోసియేషన్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ.